Yeah. So, CMO, next discussion. Yeah, Virenana. Yes. So, we'll discuss three types of standards. Complete chedam. Chala quick ga అయిపోతుంది standards. ఒకటి asset based standards, రెండు liability based standards, మూడు disclosure based standards. Right? Virenana. So, this is very important for examination. చూడండి, first asset based standards is valuation of inventory. You know, right? Inventory includes what, Nana? Raw material, work in progress, and finished good. The three things you call it as a inventory. Correct? Now, finished good ne people call it as a stock. Stock means something which is sale in ordinary course of business. Okay, now first student, you know, right? Any standard cover objective, scope, definitions, recognition, measurement, presentation, and disclosures. Student, objective ఏంటన్నా? Determination of carrying amount of inventory in financial statement until related revenue is recognized. Means till disposal. ఇన్వెంటరీ అమ్మేంత వరకు ఇన్వెంటరీని బుక్లో ఏం చేయాలి? వాల్యూ చేయాలి. కరెక్ట్? నో, బికాస్ ఇన్వెంటరీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు? బికాస్ ఇన్వెంటరీ ఈస్ వాట్? క్లోజింగ్ స్టాక్ యూ రికార్డ్ ఇన్ వాట్ నానా? ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. అండ్ కరెంట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ అకౌంట్ నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. నువ్వు ఒకవేళ దీన్ని ఇన్కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎఫెక్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ ప్రాఫిట్, నాట్ ఓన్లీ పర్ఫార్మెన్స్ అమ్మా, ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్ట్ ది పొజిషన్. ఎందుకు? ఇన్వెంటరీ ఎక్కడికి వెళ్ళిపోద్ది? బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రూపిస్తావు కదా, అందుకే ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అసలు వై ఇన్వెంటరీ ఎందుకు రాయాలి చెప్పండి? రీజన్ మ్యాచింగ్ కాన్సెప్ట్. మన ఫర్ ఎగ్జాంపుల్, ఐ పర్చేస్డ్ 100 యూనిట్స్ కొన్నాను, ఈచ్ యూనిట్ కాస్టింగ్ 50. సో కాస్ట్ ఎంత నానా? 5000. ఐ సోల్డ్ లెట్స్ ఏ రైట్ 8 యూనిట్స్ అమ్మేశాను, ఈచ్ యూనిట్ ఈస్ 30కి అమ్మేశాను. హౌ మచ్ నానా? 80 into 30, సారీ ఈచ్ యూనిట్ 60కి అమ్మేశాను. ఎంతమ్మా? 80 into 60, 4800. కెన్ ఐ టెల్ లాస్ట్ 200 అని చెప్పొచ్చా? కెన్ ఐ కంపేర్ 100 యూనిట్స్ కాస్ట్ విత్ వాట్ నానా? 8 యూనిట్స్ సేల్తో కంపేర్ చేయొచ్చా? నో, యువర్ కంపారిజన్ ఈస్ మీనింగ్లెస్ కంపారిజన్. అందుకే ఏంటమ్మా? టు మ్యాచ్ రిలేటెడ్ కాస్ట్ విత్ వాట్? రిలేటెడ్ సేల్తో కంపేర్ చేయడానికి ఏం చేస్తాం నాన్న? వి క్రియేట్ వాట్? క్లోజింగ్ స్టాక్. ఎంత రాస్తాం క్లోజింగ్ స్టాక్ ఇక్కడ? 20 యూనిట్స్ ఇంటూ ఈచ్ యూనిట్ కాస్ట్ ఎంత డిటర్మైన్ చేయడమే స్టాండర్డ్ గోల్. నువ్వు ఎంత పడితే అంత కాస్ట్ రాయడానికి లేదు ఇక్కడ. ఎస్ ఆర్ నో? ఈ బ్రాకెట్ని ఫిల్ చేయడమే ఈ స్టాండర్డ్. సో ఇక్కడ ఎంత కాస్ట్ పడితే అంత కాస్ట్ రాయడానికి లేదు. ఓకేనా? సో రైట్, రీజన్ ఏంటమ్మా? వై క్లోజింగ్ స్టాక్? సోల్డ్ యూనిట్సా, అన్సోల్డ్ యూనిట్సా? అన్సోల్డ్ యూనిట్స్. రైట్, అకౌంట్స్లో ఇందులోకి వెళ్ళి ఎన్ని యూనిట్స్ అమ్మా నేను యాక్చువల్గా? 8 యూనిట్స్. ఎన్ని యూనిట్స్ కాస్ట్తో కంపేర్ చేయాలి? 8 యూనిట్స్ కాస్ట్తో కంపేర్ చేయాలి. కానీ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఎన్ని యూనిట్స్ ఉంది? 100 యూనిట్స్ ఉంది. ఎక్స్ట్రా ఎన్ని యూనిట్స్ ఉంది? 20. అకౌంట్స్లో లెస్ చేయడం అంటే రైటింగ్ టు వాట్? ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ యూ రైట్ వాట్? క్లోజింగ్ స్టాక్. ఎన్ని యూనిట్స్? 20 యూనిట్స్. అండ్ ఈ కాస్ట్ పర్ యూనిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? యాజ్ పర్ వాట్ అమ్మా? ఏస్ టు వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. మన ఈ కరెంట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. ఓకేనా? సి objective, determination of carrying amount of inventory in financial statement. This standard is very important because it impact what? Both P&L as well as balance sheet. That is closing stock over value, under value అవుతే it impact current year as well as current year profit మీద ఎఫెక్ట్ అవుతుంది, as well as what? అసెట్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ది స్టాండర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గోల్ ఏంటి? అబ్జెక్టివ్ ఆఫ్ ది స్టాండర్డ్ అన్న వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ టు డిటర్మైన్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెంటరీ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అమ్మా. ఓకేనా? సి యూనో రైట్, ఇన్వెంటరీ ఇంక్లూడ్స్ వాట్ నాన్న? ఇన్వెంటరీ ఏ ఫామ్లో ఉండొచ్చు? మేబీ ఇన్ హెల్డ్ ఫర్ సేల్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. అంటే ఏంటి? ఫినిష్డ్ కూడా కదా? లేదు, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ వర్సెస్ సేల్. అంటే ఏ ఫామ్లో ఉన్నట్టు? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ సప్లైస్ టు బీ కన్జ్యూమ్డ్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్. అంటే ఏంటమ్మా? రా మెటీరియల్. ఇన్ షార్ట్ రైట్, ఇన్వెంటరీ మనకి ఏంటి? అసెట్. వై అసెట్? అరే ఇన్వెంటరీ ఎందుకు అసెట్? బికాస్ ఇట్ విల్ జనరేట్ వాట్ అమ్మా? ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. అసెట్. ఇన్వెంటరీ ఏ ఫామ్లో ఉండొచ్చు? మేబీ ఇన్ ఫినిష్డ్ గుడ్, రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓకేనా? సి ఈ స్పేర్ పార్ట్స్, లూజ్ టూల్స్, స్టాండ్ బై ఎక్విప్మెంట్స్ ఉన్నాయనుకోండి, బ్యాకప్ మిషనరీ, రైట్, ఇవన్నీ పీపీఈ డెఫినేషన్ సాటిస్ఫై చేస్తుంది అనుకోండి అమ్మా, పీపీఈ ప్రకారం రికగ్నైజ్ చేయండి. పీపీఈ డెఫినేషన్ సాటిస్ఫై చేయకపోతే రైట్ యాజ్ ఏ ఇన్వెంటరీ. కరెక్ట్? నో, మన దగ్గర స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, నట్స్, బోల్ట్స్, టూల్స్, లూజ్ టూల్స్, రైట్, స్టాండ్ బై ఎక్విప్మెంట్, ఇవన్నీ ఇఫ్ పీపీఈ డెఫినేషన్ సాటిస్ఫై చేస్తే పీపీ కింద రాయండి, అదర్వైజ్ వాట్? రికార్డ్ యాజ్ ఏ ఇన్వెంటరీ. అందుకే మీరు ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్స్ స్టేట్మెంట్ చెప్తున్నప్పుడు లూజ్ టూల్స్ ఇస్తున్నాడు. ఆ లూజ్ టూల్స్ ఏంటి? పీపీఈ డెఫినేషన్ ని సాటిస్ఫై చేయవు అని చెప్తున్నాడు. పీపీఈ డెఫినేషన్ సాటిస్ఫై చేయకపోతే ఆ లూజ్ టూల్స్ ఎక్కడ రాయాలన్నా?
ఇన్వెంటరీ కింద రాయాలి. ఓకేనా? సో స్కోప్ నాట్ మచ్ ఇంపార్టెంట్ అమ్మా, ఇగ్నోర్. ఓకే, నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ. చెప్పనన్నా ఇన్వెంటరీని ఎలా మెజర్ చేయాలి? కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ లోవర్. వై లోవర్? బికాస్ ఆఫ్ prudence. What prudence teaching us? We should recognize anticipated losses but not anticipated gains or profits. ఓకేనా? సో టూ కాంపోనెంట్స్ అమ్మా, ఏంటి? కాస్ట్ కాంపోనెంట్, అదర్ వన్ ఏంటి? ఎన్ఆర్వి. ఇన్వెంటరీ మెజర్డ్ ఎట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఫస్ట్ టార్గెట్ ఏంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ వాట్ నాన్న? ఏం క్యాలిక్యులేట్ చేద్దాం? రా మెటీరియల్ క్యాలిక్యులేట్ చేద్దాం. చెప్పనన్నా రా మెటీరియల్ ఇన్వాయిస్ ప్రైస్ ఆర్ బేసిక్ పర్చేస్ ప్రైస్. సప్లయర్ ఒక ప్రైస్ కోట్ చేస్తాడు కదా, దట్ కోట్ యూ కాల్ ఇట్ యాజ్ ఏ రైట్ ఇన్వాయిస్ ప్రైస్ ఆర్ వాట్ నాన్న? బేసిక్ పర్చేస్ ప్రైస్. అందులోకి వెళ్ళి డిస్కౌంట్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. ట్యాక్సెస్ ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేసుకోవాలి. తర్వాత ఫ్రైట్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ కూడా ఏం చేసుకోవాలి? యాడ్ చేసుకోవాలి. ఆర్ ఎనీ అదర్ కాస్ట్. మీ ఫ్యాక్టరీ ఫ్లోర్కి వచ్చేంత వరకు ఏ కాస్ట్ అయితే ఇంకర్ అయ్యావో ఆ కాస్ట్ మొత్తాన్ని ఏం చేసుకోవాలి? యాడ్ టు ద కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ. రైట్, ఇదేంటి? కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్. నన్ను ఏ ట్యాక్స్ యాడ్ చేస్తారు? రిఫండబుల్ నాన్ రిఫండబుల్? నాన్ రిఫండబుల్. రిఫండబుల్ కాస్ట్ కాదు కదా, ఎందుకంటే అది రికవరీ అవుద్ది కదా. మీకు జిఎస్టీ చదివినారు, ఐటీసీ అలౌడ్ అయితే యాడ్ చేయొద్దు, డిసలౌడ్ అయితేనే యాడ్ బ్యాక్ చేసుకోవాలి. ఓకేనా? రైట్, అది ట్యాక్సెస్. డిస్కౌంట్ మైనస్ చేస్తాం. డెఫినెట్గా సప్లయర్ ప్లేస్లో రా మెటీరియల్ ఏం చేయాలి? లోడ్ చేయాలి. మన ప్లేస్లో ఏం చేయాలి? అన్లోడ్ చేయాలి. ఆ కాస్ట్ కూడా యాడ్ చేసుకోండి. దెన్ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వాలంటే ఐ నీడ్ వాట్? ఐ సపోజ్ టు పే ఫ్రైట్. ఆ ఫ్రైట్ చార్జెస్ కూడా ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేసుకోవాలి. ఓకేనా? ఆర్ ఎనీ అదర్ కాస్ట్ డైరెక్ట్లీ అట్రిబ్యూట్ లైక్ ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ ఆర్ ఎనీ అదర్ కాస్ట్, అది కూడా కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీకి యూ సపోజ్ టు యాడ్. ఇన్ సైలెంట్ సిచ్యువేషన్ అజ్యూమ్ ఆల్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆర్ వాట్? రిఫండబుల్ నాన్ రిఫండబుల్? ఒరే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఏం చెప్పలేదు క్వశ్చన్లో. ఆల్వేస్ అజ్యూమ్ నాన్ రిఫండబుల్. సో యాడ్ బ్యాక్. ఇప్పుడు ఇన్వెంటరీ నా ఫ్యాక్టరీ ఫ్లోర్కి వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇన్వెంటరీని కన్వర్ట్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఇన్వెంటరీ నవ్ ఇట్ ఈస్ అవర్ ఫ్యాక్టరీ ఫ్లోర్, వి సపోజ్ టు బి కన్వర్ట్. దానికోసం మనం ఏ కాస్ట్ ఇంకర్ అవుతాం? కన్వర్షన్ కాస్ట్ ఇంకర్ అవుతాం. కన్వర్షన్ కాస్ట్ ఏంటన్నా? ఓవర్ హెడ్స్ అండ్ లేబర్. ఎస్ ఆర్ నో? రైట్, మీకు ఓవర్ హెడ్స్ చదివినారు కదన్నా. లేబర్ ఈజ్ వాట్ అన్నా? యాక్చువల్గా లేబర్కి ఎలా పే చేస్తాం? బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డే కదా. అంటే యాక్చువల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తే అన్ని యూనిట్స్కి లేబర్ కాస్ట్ ఇంకర్ అవుతాం. ఎస్ ఆర్ నో? సో క్యాలిక్యులేట్ కన్వర్షన్ కాస్ట్ ఇంక్లూడ్స్ వాట్? లేబర్ అండ్ ఓవర్ హెడ్స్. లేబర్ ఈజ్ ఆల్వేస్ అబ్జర్వ్డ్ బేస్డ్ ఆన్ యాక్చువల్ యూనిట్సా బడ్జెటెడ్ యూనిట్సా? యాక్చువల్ యూనిట్సే. బడ్జెటెడ్ యూనిట్స్ పని లేదు. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే అన్ని యూనిట్కే వి ఇంకర్ వాట్? లేబర్ కాస్ట్. కాబట్టి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇంటూ కాస్ట్ పర్ యూనిటే యాడ్ చేసుకుంటాం. తర్వాత ఏమన్నా? ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్ అగైన్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్, వేరియబుల్ ఓవర్ హెడ్. వేరియబుల్ ఓవర్ హెడ్ కూడా వరీ లేదు కదా, ఇట్ వేరీ అలాంగ్ విత్ ప్రొడక్షన్ ఆర్ అవుట్పుటే కదా. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే అన్ని యూనిట్స్కి నువ్వు ఏమి ఇంకర్ అవుతావు? ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే అన్ని యూనిట్స్కి వేరియబుల్ కాస్ట్ ఇంకర్ అవుతాం. కాబట్టి వేరియబుల్ ఓవర్ హెడ్ కూడా ఏంటన్నా? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇంటూ కాస్ట్ పర్ యూనిట్. కమ్ టు ఫిక్స్డ్ ఓవర్ హెడ్, ఇట్స్ అ ఫిక్స్డ్ రైట్. ఎస్ ఆర్ నో? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఈస్ ఫిక్స్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్. దెన్ హౌ టు క్యాలిక్యులేట్ కాస్ట్ పర్ యూనిట్ అన్న? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మరి లేబర్ గురించి వరీ లేదు. లేబర్ ఎలా అబ్జర్వ్ అవుతుంది? ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే అన్ని యూనిట్స్కి మనం ఏమి ఇంకర్ అవుతాం? లేబర్ కాస్ట్ ఇంకర్ అవుతాం. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇంటూ కాస్ట్ పర్ యూనిట్. వేరియబుల్ ఓవర్ హెడ్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే అన్ని యూనిట్స్కి మనం ఏమి ఇంకర్ అవుతాం? వేరియబుల్ ఓవర్ హెడ్ ఇంకర్ అవుతాం. అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఇంటూ కాస్ట్ పర్ యూనిట్. కమ్ టు ఫిక్స్డ్ ఓవర్ హెడ్, ఇట్స్ అ ఫిక్స్డ్ రైట్. ఎస్ ఆర్ నో? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఈస్ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్. మరి దీన్ని ఎలా అబ్జర్వ్ చేసుకోవాలమ్మా? టేక్ వాట్? యాక్చువల్ ప్రొడక్షన్ ఆర్ నార్మల్ ప్రొడక్షన్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. వాట్ ఈస్ నార్మల్ ప్రొడక్షన్? బడ్జెటెడ్ ఆర్ ప్లాన్డ్. రైట్, యాక్చువల్ ప్రొడక్షన్ అంటే ఎన్ని యూనిట్స్ నువ్వు ప్రొడ్యూస్ చేస్తే అది యాక్చువల్ యూనిట్స్. మీరే చూడండి అన్న, డైరెక్ట్ లేబర్ అలొకేటెడ్ బేస్డ్ ఆన్ యాక్చువల్ ప్రొడక్షన్, వేరియబుల్ ఓవర్ హెడ్ అలొకేటెడ్ బేస్డ్ ఆన్ యాక్చువల్ ప్రొడక్షన్. వాట్ అబౌట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్? అలొకేటెడ్ బేస్డ్ ఆన్ వాట్? నార్మల్ కెపాసిటీ ఆర్ యాక్చువల్ కెపాసిటీ విచ్ ఎవర్ ఈస్. యాక్చువల్ కెపాసిటీ అంటే ఏంటి? ప్లాన్డ్ కెపాసిటీ. రైట్, యాక్చువల్ అంటే ఎన్ని యూనిట్స్ నువ్వు ప్రొడ్యూస్ చేసావు. ఇప్పుడు మీరు చెప్పండి అన్న, ఒక గెస్. 10 lakhs ఈజ్ మై ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్. మై యాక్చువల్ కెపాసిటీ 1 lakh. ఓకేనా? బట్ ఐ ప్రొడ్యూస్డ్ ఓన్లీ 80,000. విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ ఆ లోవరా? హయ్యర్. 10 lakhs డివైడెడ్ బై వాట్ నాన్న? 1 lakh. రైట్, ఎంత కాస్ట్ పర్ యూనిట్? 10 lakhs డివైడెడ్ బై 1 lakh ఎంతమ్మా? 10. అంతే కదా, 10 per unit కదా. కానీ నిజంగా నేను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసా అంటే ఇంటూ 80,000 కదా. సి ఐఎమ్ అని హౌ మెనీ యూనిట్స్ ఐఎమ్ కేపబుల్ టు సోల్డ్. ఎన్ని యూనిట్స్ అమ్మగలను నేను? 80,000 యూనిట్సే అమ్మగలను, బికాస్ ఐ ప్రొడ్యూస్డ్ ఓన్లీ 80,000. సో 80,000 ఇంటూ 10 రైట్, ఎంత కాస్ట్ అవుతుంది? 8 lakhs అవుతుంది. కానీ నువ్వు ఇంకరైనా ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎంత?
10 lakhs, కానీ ఎంత రికవర్ చేస్తున్నావు? 8 lakhs. ఎంత రికవర్ చేయకపోతున్నావు? 2 lakhs. అది అబ్జార్బ్డా అన్అబ్జార్బ్డా? అన్అబ్జార్బ్డ్. దట్ సపోజ్ టు చార్జ్ టు పిఎన్ఎల్. అందుకే సంథింగ్ కాల్డ్ ఇట్ ఇస్ రైట్. ఇది కాస్టింగ్లో వచ్చిందా? అబ్జార్బ్డ్ అన్అబ్జార్బ్డ్. ఇప్పుడు మనకు అంత డెప్త్ ఏమో సింపుల్ చెప్తున్నాను. ఫిక్స్డ్ ఓవర్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫిక్స్డ్ ఓవర్ డివైడెడ్ బై యాక్చువల్ ప్రొడక్షన్ ఆర్ నార్మల్ ప్రొడక్షన్, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఓకేనా సార్? ఒకవేళ రైట్ ఈ కేసులో మనం ఎన్ని యూనిట్స్ అబ్జార్బ్ చేయగలుగుతున్నాం? ఎంత కాస్ట్ రికవర్ చేసుకోగలుగుతున్నాం నాన్న? 80,000 రికవర్ చేసుకోగలుగుతున్నాం. అంటే 80,000 into 10, 8 lakhs రికవర్డ్. అనేబుల్ టు రికవర్ హౌ మచ్? దాని వీ షుడ్ బి చార్జ్ టు పిఎన్ఎల్. ఓకేనా? ఇన్ సైలెంట్ సిచ్యువేషన్ నార్మల్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ నాన్న? యాక్చువల్ ప్రొడక్షన్. ఓవర్ హెడ్ అబ్జార్బ్డ్ ఈక్వల్ టు యాక్చువల్ కెపాసిటీ ఇంటూ వాట్ నాన్న? రేట్ పర్ యూనిట్. ఎగ్జాంపుల్, నార్మల్ ప్రొడక్షన్ ఎంత? 1 lakh units. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ ఎంత? 5 lakhs. క్యాలిక్యులేట్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ పర్ యూనిట్ ఇన్ అబ్జార్బ్డ్ వెన్ యాక్చువల్ ప్రొడక్షన్ ఈస్. ఫస్ట్ కేస్ యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత? 1 lakh. నార్మల్ ప్రొడక్షన్ ఎంత? 1 lakh. 1 lakh ఆర్ 1 lakh, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ఎంత? 1 lakh. 5 lakhs డివైడెడ్ బై 1 lakh కదా? ఎంత నా కాస్ట్ పర్ యూనిట్? 5. ఎన్ని యూనిట్స్ యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసావు? 5 lakhs. 1 lakh కదా? 1 lakh into 5. ఫుల్లీ రికవర్డా, అండర్ అబ్జార్బ్డా, ఓవర్ అబ్జార్బ్డా? ఫుల్లీ రికవర్డ్. కేస్ 2 చెప్పండి. 5 lakhs డివైడెడ్ బై 1 lakh ఆర్ 80,000, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్, ఎంత? 1 lakh. 5 lakhs డివైడెడ్ బై 1 lakh అంటే ఎంత? 5. కానీ నువ్వు యాక్చువల్గా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసావు? అంటే పర్ యూనిట్కి ఎంత రికవర్ చేసుకోవాలి? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ 5 rupees రికవర్ చేసుకోవాలి. కానీ యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసింది ఎంత? 80,000 యూనిట్సే కదా? 80,000 యూనిట్స్ ఇంటూ 5 ఎంతమ్మా? 4 lakhs. కానీ నువ్వు పెట్టిన కాస్ట్ ఎంత? కానీ ఎంత రికవర్ అవుతుంది? 4. ఎంత అన్అబ్జార్బ్డ్? ఎంత? 1 lakh. ఇక్కడ చూడమ్మా, వెన్ యాక్చువల్ ప్రొడక్షన్ ఈస్ లెస్ దెన్ నార్మల్ కెపాసిటీ ఆఫ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ షుడ్ బి అబ్జర్వ్డ్. ఇక్కడ చూడండి, ఎంత రికవర్ చేసుకోగలం? 4 lakhs. బట్ ఎంత అబ్జార్బ్ చేసుకోలేకపోయినాం? 1 lakh. అన్అబ్జార్బ్డ్ కాస్ట్ అది. కమ్ టు కేస్ 2 చూడండి. కేస్ 3 సారీ చెప్పనన్నా. 5 lakhs డివైడెడ్ బై 1 lakh ఆర్ 1 lakh 20, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్, ఎంత కాస్ట్ పర్ యూనిట్? 5 lakhs డివైడెడ్ బై 1 lakh 20, 4.16. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం యాక్చువల్గా? 1 lakh 20. సార్ ఎంత? 5 lakhs. ఇక్కడ కూడా ఫుల్లీ అబ్జార్బ్డ్ కదా? ఎస్ సార్ నో? మా తెలుసు కదా ఇది. యా డన్. అర్థమైందా? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫిక్స్డ్ ఓవర్ హెడ్ డివైడెడ్ బై యాక్చువల్ ఆర్ నార్మల్ కెపాసిటీ, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. అబ్జార్ప్షన్ దేని మీద జరుగుతుంది? ఆల్వేస్ యాక్చువల్ యూనిట్స్ మీదనే జరుగుతుంది. ఓకేనా? రైట్. యా చెప్పనన్నా. క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటమ్మా? అండర్ కన్స్ట్రక్షనే కదా? నాట్ ఎట్ కంప్లీటెడ్, ఎట్ టు బి కంప్లీటెడ్. మరి వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అమ్మా? కాస్ట్ ఇంకర్డ్ టిల్ డేట్. నెక్స్ట్ ఏంటమ్మా? క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫినిష్డ్ గుడ్స్ అంటే ఏ కాస్ట్? రా మెటీరియల్ కాస్ట్ ప్లస్ కన్వర్షన్ కాస్ట్ ప్లస్ వాట్ అమ్మా? ఎనీ అదర్ కాస్ట్ ఇంకర్డ్. ఓకేనా? చూడండి, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, లేబర్ కాస్ట్, వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్, ఎనీ అదర్ కాస్ట్ ఇంకర్డ్. మరి ఫినిష్డ్ గుడ్ అవ్వాలంటే ఏమేమి అవ్వాలి? రా మెటీరియల్ ఉండాలి. ఫస్ట్ రా మెటీరియల్ కాస్ట్ ప్లస్ కన్వర్షన్ కాస్ట్ ప్లస్ ఎనీ అదర్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ అన్ని యాడ్ చేసుకుంటూ వచ్చిందండి కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్. నౌ కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. టెల్ మీ నాన్న, నార్మల్ లాస్ వర్సెస్ అబ్నార్మల్ లాస్. జనరల్లీ నార్మల్ లాస్ ఏం చేస్తాం? we recovered from customer. We don't recognize normal loss because generally normal loss ఏం చేస్తాం? నన్ను మీరే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, దర్ ఈస్ ఆయిల్, రైట్? దర్ ఈస్ అ ప్లేస్ కాల్డ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలి నాన్న. ఓకేనా? సో చెప్పండి, లెట్స్ సే 100 liters ఆఫ్ ఆయిల్, ఈచ్ లీటర్ కాస్టింగ్ 100. ఈజీ పర్పస్. ఎంతమ్మా? 10,000 నా కాస్ట్, రైట్? ఎస్ఆర్ నో? నేను ఎంత కేర్ తీసుకున్నా కూడా డ్యూరింగ్ ట్రాన్సిట్లో 5% ఎవాపరేట్ అయిపోద్ది. అది నార్మల్ లాస్. నా ఒక్కడికే అవుద్దా? ఎవ్రీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. అందుకే దాన్ని ఏమని పిలుస్తాం? నార్మల్ లాస్. ఇట్ ఈస్ స్పెసిఫిక్ లాస్ కాదు, జనరల్ లాస్. ఇట్ హ్యాస్ టు సఫర్డ్ బై ఎవ్రీవన్, ఇన్హరెంట్ ఇన్ నేచర్. అది అన్అవాయిడబుల్ ఇన్ నేచర్. ఎవ్రీబడి సపోజ్ టు ఇంకర్ వాట్ నాన్న? ఏ లాస్? నార్మల్ లాస్. ఎంత డ్యూరింగ్ ద ట్రాన్సిట్లో ఎంత ఎవాపరేట్ అవుతుందంట? 5%. అంటే ఎంతమ్మా? 10,000లో 5% పోతే ఎంత? సారీ 100 unitsలో 5% పోతున్నానా? ఎంత? 95. అంటే అవుట్పుట్ ఎన్ని యూనిట్స్ రావాలి? 95. అంటే 10,000 డివైడెడ్ బై 95 డివైడ్ చేయాలి. డోంట్ డివైడెడ్ విత్ 100 బికాస్ 5 units ఏమవుతాయి? డ్యూరింగ్ ద ట్రాన్సిట్లో ఎవాపరేట్ అయిపోద్ది. వాట్ ఈస్ ద కాస్ట్ పర్ లీటర్ ఇన్ హైదరాబాద్? 105. అజ్యూమింగ్ 105. చూడండి, వైజాగ్లో కాస్ట్ పర్ లీటర్ ఎంత?
100. అదే హైదరాబాద్లో కాస్ట్ పర్ లీటర్ ఎంత అయింది? 105. 100 నుంచి ఏమైంది? 105కి ఇంక్రీజ్ అయింది. కరెక్ట్ నో? దీన్నే మనం ఏమంటాం? ఎందుకు ఇంక్రీజ్ అయింది? బికాస్ ఆఫ్ నార్మల్ లాస్ ఈస్ రికవర్డ్ ఫ్రమ్ కస్టమర్. హౌ యూ రికవర్డ్ ఫ్రమ్ కస్టమర్? బై ఇంక్రీజింగ్ సెల్లింగ్ ప్రైస్. ఎస్ఆర్ నో? కానీ జనరల్గా హైదరాబాద్లో 90 యూనిట్స్ రికవర్ వచ్చింది. సీనా ఇన్పుట్ ఎంత ఇచ్చాం? 100. నార్మల్ లాస్ ఎంత ఆపరేట్ అయిపోద్ది? 5%. అవుట్పుట్ ఎంత రావాలి? 95. కానీ రియల్ అవుట్పుట్ ఎంత వచ్చింది? 90. అంటే ఈ ఎక్స్ట్రా 5 యూనిట్స్ ఉంది కదా, ఈ 5 యూనిట్స్ యూ కాల్ ఇట్ యాజ్ అబ్నార్మల్ లాస్. ఎస్ఆర్ నో? దట్ డోంట్ ట్రై టు రికవర్ ఫ్రమ్ కస్టమర్, దట్ సపోజ్ టు చార్జ్ టు పిఎన్ఎల్. ఎంతనా ఇప్పుడు 5 యూనిట్స్ ఇంటూ 105తో మల్టిప్లై చేయాలి కదా. మరి నేను యాక్చువల్గా ఎన్ని యూనిట్స్తో నేను డివైడ్ చేశాను? 95 యూనిట్స్. కానీ నాకు ఎన్ని యూనిట్స్ వచ్చాయి? 90. సార్ ఏమైంది? 90తో డివైడ్ చేయండి. వాట్ ఈస్ రాంగ్ విత్ దట్? 90తో డివైడ్ చేయండి. ఎంత అప్పుడు? 10,000 డివైడ్ బై 90. 111 అప్రాక్స్. ఓకే, 111 మేక్ ఇట్ 111. సార్ 111 కమ్మేయండి. అయితే ఏమవుద్ది? మీరే చెప్పండి. కాంపిటేటర్స్ ఎంత కమ్ముతారు? 105. నేను ఎంత కమ్ముతా? 111. దీనివల్ల నా మార్కెట్ షేర్ లాస్ అయిపోతా, నా సేల్స్ లాస్ అవుతాం. బిఫోర్ బయింగ్ ద కస్టమర్ విల్ చెక్ ద క్వాలిటీ ప్లస్ వాట్ ప్రైస్ ఆల్సో మ్యాటర్. ఎస్ఆర్ నో? 111 అవుతుంది. అందుకే అబ్నార్మల్ లాస్ వి డోంట్ రికవర్డ్ ఫ్రమ్ కస్టమర్, అది మనమే బేర్ చేస్తాం. ఎలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ అబ్నార్మల్ లాస్ ఉన్నప్పుడు? కాస్ట్ పర్ యూనిట్ చెప్పండి అమ్మా. ఇది చేయండి, నన్ను అర్థమైపోద్ది. ఇది చేయండి. ఇది ఐసీఐ స్టడీ మెటీరియల్స్ అమ్మే. యా, చూడండి ఒకసారి. యా, మీరే చెప్పండి నాన్న. చెప్పండి. ఎగ్జాంపుల్, ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్ నార్మల్ వేస్టేజ్ ఎంత? 5% ఆఫ్ ఇన్పుట్. ఎన్ని మెట్రిక్ టన్స్ ఇన్పుట్ ఇచ్చాం? 5000 మెట్రిక్ టన్స్ ఇచ్చాం. ఇన్పుట్ వర్ పుట్ ఇన్ ప్రాసెస్ రిజల్టింగ్ టు వేస్టేజ్ ఎంత? 300 మెట్రిక్ టన్ వేస్టేజ్ అయిపోయింది. కాస్ట్ పర్ మెట్రిక్ టన్ ఎంత? ఇన్పుట్ ఎంత రన్నా? పర్ మెట్రిక్ టన్ ఎంత ఇన్పుట్? 1000 పర్ మెట్రిక్ టన్ కదా. చెప్పండి, 5000 ఇంటూ 1000 వాట్ ఈస్ ద కాస్ట్? 50 lakhs. మరి నార్మల్ వేస్టేజ్ ఎంత అవుద్దంట? 5%. అంటే 5000 మీద 5% ఎంతమా? 250. అంటే 5000కి వెళ్ళి ఎంత మైనస్ చేయాలి? 250 మైనస్ చేయాలి. ఎంత? 750 కదా. సో క్యాలిక్యులేట్ ద కాస్ట్ పర్ మెట్రిక్ టన్. చెప్పనన్నా. 50 lakhs డివైడెడ్ బై 4750. 1000 1000. ఓకే, ఇంత కాస్ట్ పర్ యూనిట్. కానీ నాకు అల్టిమేట్గా ఎంత వేస్టేజ్ అయిందంట? 300. కానీ ఎంత వేస్టేజ్ అవ్వాలి? ఎక్స్ట్రా ఎంత వేస్టేజ్ అయింది? 50 యూ కాల్ ఇట్ యాజ్ అబ్నార్మల్ లాస్. ఓకేనా? సి నార్మల్ లాస్ ఇంత. కాస్ట్ పర్ మెట్రిక్ టన్ 1052.63. అబ్నార్మల్ యూనిట్స్ ఎంతమ్మా? 50 యూనిట్స్ కదా. దీనికి రిలేటెడ్ కాస్ట్ ఏం చేయాలి? వి షుడ్ బి చార్జ్ టు పిఎన్ఎల్. ఓకేనా? అబ్నార్మల్ వేస్టేజ్ ఏం చేస్తాం? వి డోంట్ రికవర్డ్ ఫ్రమ్ కస్టమర్. ఓకేనా? వి చార్జ్ టు పిఎన్ఎల్. స్టోరేజ్ కాస్ట్ ఏం చేస్తున్నానా? స్టోరేజ్ నెససరీ అనుకోండి యాడ్ చేయాలి. ఇట్ నాట్ నెససరీ అనుకోండి ఏం చేయాలి? చార్జ్ టు పిఎన్ఎల్. ఎస్ఆర్ నో? ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నా ఐసీఐ స్టడీ మెటీరియల్ ఎగ్జాంపుల్, దర్ ఈస్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వన్స్ లిక్కర్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇమీడియట్గా దే డోంట్ సెల్ టు ద కన్జ్యూమర్స్. ఏం చేస్తారు? స్టోర్ చేస్తారు. మరి అది సేల్ చేయడానికి స్టోరేజ్ నెససరీ. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాంగో ఉన్నాయి. ఇమీడియట్గా మ్యాంగో కట్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈజ్ నాట్ ఫిట్ ఫర్ సేల్. కొంతకాలం ఏం చేయాలి మనం? స్టోర్ చేయాలి. ఎగ్జాంపుల్, ఆ స్టోరేజ్ కాస్ట్ ఏం చేయండి? నెససరీ కదా ఫర్ సేల్, కాబట్టి ఏం చేయండి? యాడ్ చేయండి. స్టోరేజ్ నెససరీ కాదు సార్, డిమాండ్ లేక అమ్మట్లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది తెలుసా? స్టోరేజ్ కాస్ట్ నువ్వు కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీకి యాడ్ చేస్తే ఓవర్ ప్రైస్ అవుతుంది. అసలు సేల్ లేదు, అది ఎప్పుడు ఇంకా నువ్వు స్టోరేజ్ కాస్ట్ యాడ్ చేస్తున్నావు, ఇంకా ఏమవుతుంది? ప్రైస్ విల్ బి ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ఆర్ నో? సో అందుకే స్టోరేజ్ నెససరీ అయితే ఏం చేయండి? సేల్ చేయాలన్నా ఫర్దర్ ప్రొడక్షన్ చేయాలన్నా స్టోరేజ్ నెససరీ అనుకోండి. స్టోరేజ్ కాస్ట్ యాడెడ్ టు కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇఫ్ స్టోరేజ్ ఈజ్ నాట్ నెససరీ అయితే వి షుడ్ బి చార్జ్ టు పిఎన్ఎల్. ఓకేనా? తర్వాత ఏమన్నా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి? అడ్మిన్ ఓవర్ హెడ్స్, సాలరీ, ఇవన్నీ ఏం చేయాలన్నా? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇవన్నీ వి సపోజ్ టు చార్జ్ టు పిఎన్ఎల్ అకౌంట్. ఓకేనా? యా. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఆర్బి అన్న. ఎన్ఆర్బి స్టాండ్స్ ఫర్ నెట్ రియలైజబుల్ వాల్యూ. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఎన్ఆర్బి? టేక్ వాట్ ఎస్టిమేటెడ్. ఫస్ట్ చెప్పండి ఎన్ఆర్బి ఆఫ్ సెల్లింగ్, ఎన్ఆర్బి ఆఫ్ ఫినిష్డ్ గుడ్. చెప్పండి ఎన్ఆర్బి ఆఫ్ ఫినిష్డ్ గుడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? టేక్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ మైనస్ వాట్? ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయండి.
So we'll get NRV. Assuming na NRV of finished good 100, right? Assuming 10% is what nana selling expenses. Assume ఎంతమ్మా నెట్గా నాకు ఎంత రిలీజ్ అవుతుంది 100 మీద 10% పోతే ఎంతమ్మా 10 అంటే ఇట్ బికమ్ వాట్ 90 is my NRV. Do you know what is the difference between fair value and NRV? ఎంత మనం రెగ్యులర్ క్లాస్లో డిబేట్ ఫేర్ వాల్యూ ఇస్ వాట్ అమ్మా మార్కెట్ స్పెసిఫిక్, అది ఎన్ఆర్వి ఎంటిటీ స్పెసిఫిక్. ఫేర్ వాల్యూ అనేది ఏంటమ్మా మార్కెట్ స్పెసిఫిక్ అది, బట్ ఎన్ఆర్వి ఏంటది ఎంటిటీ స్పెసిఫిక్, ఎంటిటీకి సంబంధించిందే ఎన్ఆర్వి. ఓకేనా రైట్. లెట్స్ నాకు యశ్వంత్ నుంచి యూజ్ ఆర్డర్స్ వచ్చాయి, బట్ ఐ ప్రామిస్ టు గివ్ ట్రాన్స్పోర్ట్ టు యశ్వంత్, రైట్? కరెక్ట్. నో మార్కెట్లో ఇదే యూనిట్ ఎంతకుంది అంటే లెట్స్ ఏ 10 రూపీస్ పర్ యూనిట్ ఉంది, బట్ యశ్వంత్ నాకు బల్క్గా ఇచ్చాడు ఆర్డర్. నేను యశ్వంత్కి 9K ఇస్తున్నా, బై బేరింగ్ వాట్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 50 పైసా పెట్టుకుంటున్నా, అంటే నాకు నెట్గా నాకు ఎంత రిలీజ్ అవుతుంది 8.5, బట్ నేను మార్కెట్లో మీద ఎంత వస్తుంది నాకు 10 వస్తుంది. నువ్వు ఎన్ఆర్వి అంటే ఎంటిటీ స్పెసిఫిక్, లేదా రివర్స్ తీసుకోండి, రైట్? ఐఎమ్ కేపబుల్ టు సెల్ టు వాట్, ఎవరికి యశ్వంత్కి వీఆర్ కేపబుల్ టు సెల్ ఎట్ వాట్ నాన్న 12కి అమ్ముతున్నా, అదే మార్కెట్లో ఎంత ఉంది 10. కానీ నేను యశ్వంత్కి అమ్మినప్పుడు యశ్వంత్కి నేను ఏం చేయాలి, ఐ ప్రామిస్ టు గివ్ వాట్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఆల్సో. ఎస్ ఆర్ నో? ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అజ్యూమింగ్ 10% ఇంకర్ అవుతా, అప్పుడు ఎంత 12 - 10 అంటే ఎంత 1.2, రిమైనింగ్ ఎంతమ్మా 12కి వెళ్ళి 1.2 పోతే 10.8. దట్స్ ఎన్ఆర్వి. ఎన్ఆర్వి మీన్స్ ఎంటిటీ స్పెసిఫిక్. హౌ టు క్యాలిక్యులేట్ ఎన్ఆర్వి అమ్మా? ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్కి వెళ్ళి ఏ మైనస్ చేయాలి, ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలి, అప్పుడు మనకు వచ్చేది ఏంటి ఎన్ఆర్వి ఆఫ్ ఏ గుడ్ ఫినిష్డ్ గుడ్. ఓకేనా? అది ఇట్ మీన్స్ ద ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లెస్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమ్మా. చెప్పనన్నా ఎన్ఆర్వి ఈక్వల్ టు వాట్ అమ్మా? ఎస్టిమేటెడ్ ఎన్ఆర్వి ఆఫ్ ఏ గుడ్ ఫస్ట్ ఫినిష్డ్ గుడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ వాట్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమ్మా. నెక్స్ట్ ఏంటి ఎన్ఆర్వి ఆఫ్ ఫినిష్డ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ప్రాబ్లం ఏంటమ్మా, ఎవరు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కొనాలి కదా, ఎవ్రీబడి ఈస్ విల్లింగ్ టు బై వాట్, ఏం కొంటారు ఫినిష్డ్ గుడ్, నో బడీ బై వాట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మరి వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి ఎలా ఎన్ఆర్వి క్యాలిక్యులేట్ చేయాలి? టేక్ ఎన్ఆర్వి ఆఫ్ ఫినిష్డ్ గుడే. నా ఫినిష్డ్ గుడ్లో ఏ కాస్ట్ ఇంక్లూడ్ అయింటుంది? టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ అంటే కాస్ట్ ఇంకర్డ్ టిల్ డేట్ ప్లస్ కాస్ట్ టు బి ఇంకర్డ్ కూడా ఉంటుంది. మరి వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి ఫినిష్డ్ గుడ్కి డిఫరెన్స్ ఏంటి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని ఫినిష్డ్ గుడ్గా కన్వర్ట్ చేయాలంటే ఇంకా నువ్వు ఫర్దర్గా ఏం చేయాలి, కాస్ట్ ఇంకర్ అవ్వాలి. అందుకే ఏం చేద్దాం, ఎన్ఆర్వి ఆఫ్ ఫినిష్డ్ గుడ్ తీసుకుందాం, అందులోకి వెళ్ళి ఏం చేద్దాం మైనస్ వాట్ కాస్ట్ టు బి ఇంకర్డ్ ఏం చేద్దాం నాన్న మైనస్ చేద్దాం. అంటే సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈస్ ఎన్ఆర్వి ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అమ్మా? వాట్ ఈస్ ఎన్ఆర్వి ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్? ఎన్ఆర్వి ఆఫ్ ఫినిష్డ్ గుడ్ మైనస్ కాస్ట్ టు బి ఇంకర్డ్. ఎందుకు కాస్ట్ టు బి ఇంకర్డ్ తీసేద్దాం? కాస్ట్ టు బి ఇంకర్డ్ అంటే టు కన్వర్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇంటూ ఫినిష్డ్ గుడ్. నువ్వు తీసుకునే బేస్ ఏంటి? ఎన్ఆర్వి ఆఫ్ ఫినిష్డ్ గుడ్. ఇందులో ఏ కాస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది? టోటల్ కాస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. బట్ నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేజ్లో ఉన్నావు. నువ్వు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఫినిష్డ్ గుడ్కి కన్వర్ట్ అవ్వాలంటే ఇంకా నువ్వు ఏం చేయాలి, ఫర్దర్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి. ఎంతైతే ఫర్దర్ కాస్ట్ ఇంకర్ అవ్వాలో అది మైనస్ చేసి. దెన్ కమ్ టు వాట్ నా వాల్యుయేషన్ ఆఫ్ రా మెటీరియల్, రైట్? జనరల్గా రా మెటీరియల్ని వాల్యూ చేయొద్దు. ఎందుకు? రా మెటీరియల్ ఇస్ నాట్ ఫర్ రీసేల్, రా మెటీరియల్ ఈస్ ఫర్ కన్స్యూమ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. మన రా మెటీరియల్ ఏం చేస్తాం? రా మెటీరియల్ని సేల్ చేయం, రా మెటీరియల్ ఏం చేస్తాం? కన్జ్యూమ్ చేస్తాం. అందుకే రా మెటీరియల్ ఏం చేయాలి, జనరల్గా ఏం చేయాలి, రా మెటీరియల్ని వాల్యూ చేయొద్దు. బట్ స్టిల్ యూనిట్ టు వాల్యూ యాజ్ పర్ AS2. జనరల్గా రా మెటీరియల్ని కాస్ట్కే వాల్యూ చేయాలి. సార్ వై సార్ రా మెటీరియల్ వై షుడ్ బి వాల్యూడ్ ఎట్ కాస్ట్? బికాస్ పర్పస్ ఆఫ్ రా మెటీరియల్ ఇస్ నాట్ ఫర్ sale. Purpose of raw material is going to be consumed in what? Production process. మరి స్టిల్ need to develop some valuation base for raw material also. చెప్పనా what is the basis for valuation of raw material? If it needs goods valued at cost, raw material is valued at cost. If it needs goods valued at NRV, raw material is valued at cost or replacement cost, whichever is lower. Tell me what is the logic behind it. నువ్వు చెప్పావు బాబు, లాజిక్ ఏంటి దీని వెనకాల? నో లాజిక్, ఓన్లీ మ్యాజికా? చెప్పమ్మా, లాస్ట్ బెంచ్ లాస్ట్ పర్సన్. యా,
చెప్పండి, పర్లేదు అమ్మా. Raw material valuation is depends on finished good valuation. If finished goods valued at cost, raw material is also valued at cost. If finished goods valued at NRV, raw material is valued at cost or replacement cost. Ante current market price of raw material. Replacement cost ante entama current market price of raw material, whichever is lower. Na question is, why raw material valuation is depends on finished good valuation? చెప్పండి. ఓకే, చెప్పనన్నా. వాల్యుయేషన్ ఆఫ్ రా మెటీరియల్ కదా. సి రా మెటీరియల్ పర్పస్ ఏంటి? కన్జంప్షన్, నాట్ ఫర్ రీసేల్. ఆర్ యు షూర్ విత్ దట్? ఎస్. రా మెటీరియల్ని, ఫినిష్డ్ గూడ్స్ని కాస్ట్కి వాల్యూ చేస్తున్నామంటే మార్కెట్లో అమ్మితే ప్రాఫిటా లాసా? ఫినిష్డ్ గూడ్స్ యూఆర్ వాల్యూయింగ్ ఎట్ కాస్ట్. వాట్ డస్ ఇట్ మీన్? ఫినిష్డ్ గూడ్స్ కాస్ట్ వాల్యూ చేస్తున్నారండి. ఫినిష్డ్ గూడ్ వాల్యుయేషన్ పాలసీ ఏంటన్నా? ప్రిన్సిపల్ ఏంటి? కాస్ట్ ఆర్ విచ్ ఇస్ లోవర్. కాస్ట్ వాల్యూ చేస్తున్నాం అంటే ఎన్ఆర్వి మోర్ దెన్ కాస్టే కదా అన్న. మీ కాస్ట్ 100, ఎన్ఆర్వి 120, విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటే ఎంత కష్టం? 100కే కదా. అమ్మితే నాకు ఎంత వస్తుంది? అమ్మితే నాకు రిలీజ్ అయ్యేది ఏంటి? కాస్టా ఎన్ఆర్వియా? ఎన్ఆర్వి అంటే ప్రాఫిట్. ప్రాఫిట్. అలా ఇప్పుడు రా మెటీరియల్ కాస్ట్ రికవర్ అవుతుంది కదా. అర్థం ఏంటి? ఫినిష్డ్ గుడ్స్ లో ఇంక్లూడ్ ఏంటి? రా మెటీరియల్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. అంటే రా మెటీరియల్ రికవర్ చేస్తున్నావు, రా మెటీరియల్ కాస్ట్ రికవర్ చేయట్లేదు. అన్ని కాస్ట్ రికవర్ చేస్తున్నా అంటే ఇంక్లూడింగ్ రా మెటీరియల్ కాస్ట్ రికవర్ చేస్తున్నట్టే కదా. అందుకే రా మెటీరియల్ వాల్యూ ఫస్ట్ ఫినిష్డ్ గుడ్ అంటే ఇంక్లూడ్ అయ్యింది కదా. రా మెటీరియల్ ఫినిష్డ్ దేనికి వాల్యూ చేస్తున్నా? కాస్ట్ వాల్యూ చేస్తున్నా. అర్థం ఏంటి? కాస్ట్ వాల్యూ చేస్తున్నట్టు ఎన్ఆర్వి మోర్ దెన్ కాస్ట్ అన్నట్టే కదా. అమ్మితే నాకు ప్రాఫిటా లాసా? ప్రాఫిట్. అంటే మోర్ దెన్ కాస్ట్ అమ్ముతున్నట్టే కదా. ఇట్ కవర్ ఆల్ కాస్ట్, రైట్, ఇంక్లూడింగ్ రా మెటీరియల్ కాస్ట్. అందుకే రా మెటీరియల్ ఏం చేయాలి? వాల్యుయేట్ కాస్ట్. కమ్ టు ఇఫ్ యువర్ ఫినిష్డ్ గుడ్స్ వాల్యూడ్ ఎట్ ఎన్ఆర్వి అంటే అర్థం ఏంటి? నాట్ యువర్ రికవరింగ్ వాట్? కాస్ట్. అంటే రివర్స్ ఉంది కదా. కాస్ట్ అంటే ఎన్ఆర్వి 80, విచ్ ఎవర్ ఈస్ లోవర్. అంటే అమ్మితే నాకు ఎంత వస్తుంది? 80 వస్తుంది. నాట్ అంటే దర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ మా లాస్ రావడానికి ఛాన్స్ ఉంది కదా. అందుకే ఏం చేయాలి? రా మెటీరియల్ వాల్యూ చేయాలి. అప్పుడు దర్ ఈస్ అంటే ఈ ఫినిష్డ్ గుడ్ అమ్మితే నాకు ఏమొస్తుంది? లాస్ వస్తుంది. అంటే కవర్ ది కాస్ట్. అందుకే రా మెటీరియల్ వాల్యూ చేయాలి. ఎలా చేయాలి? రా మెటీరియల్ వాల్యుయేషన్ పాలసీ ఏంటి? కాస్ట్ ఆర్ రీప్లేస్మెంట్ కాస్ట్, విచ్ ఎవర్ ఈస్ లోవర్. కాస్ట్ అంటే మనం రా మెటీరియల్ కాస్ట్, రీప్లేస్మెంట్ కాస్ట్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్, విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఓకేనా? అది అలొకేషన్ ఆఫ్ కాస్ట్ ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. ఏంటా స్పెషల్ సర్కమ్స్టాన్సెస్? జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్. టెల్ మీ అబౌట్ జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ అమ్మా. చెప్పనన్నా. జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్. యా, గివ్ కామన్ ఇన్పుట్ అమ్మా. ఇన్పుట్ become what? Process, right? You will get what amma? Output, right? Single output or more than one output? Let's say you get product 1, product 2, product 3 and product 4 కూడా వచ్చింది. బట్ product 4 is comparatively product 1, product 2, product 3, product 4 is insignificant. అందుకే ఈ ఇన్సిగ్నిఫికెంట్ ప్రోడక్ట్ని ఐ కాల్ ఇట్ యాజ్ ఏ బై ప్రోడక్ట్ అనాలి. ఏంటమ్మా? బై ప్రోడక్ట్ అనాలి. అండ్ ప్రొడక్ట్ 1, ప్రొడక్ట్ 3, ప్రొడక్ట్ 3 సిగ్నిఫికెంట్ ప్రోడక్ట్స్ అమ్మా. ఐ కాల్ ఇట్ యాజ్ ఏ ప్రోడక్ట్? జాయింట్ ప్రోడక్ట్. ఓకేనా? నేను ఏమి ఇచ్చాను? కామన్ ఇన్పుట్. బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఫైటింగ్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ని ఇన్పుట్ ఇస్తే క్రూడ్ ఆయిల్ ఏమవుతుంది? ప్రాసెస్ అవుతుంది కదా. మనకు వచ్చే అవుట్పుట్ ఏంటో తెలుసా? పెట్రోల్, డీజిల్, కిరోసిన్, తార్, సో మెనీ థింగ్స్. ఒక కామన్ ఇన్పుట్ నుంచి అస్సలు వేస్టేజే లేదమ్మా. నుంచి క్రూడ్ ఆయిల్, జీరో వేస్టేజ్ ఫ్రమ్ క్రూడ్ ఆయిల్. అంత యూజ్ఫుల్లే. ఓకేనా? సరే, ఎనీవే జనరల్గా ఏం చేస్తాం? కామన్ ఇన్పుట్ ఇచ్చాం. సింగిల్ అవుట్పుటా? మోర్ దెన్ అవుట్పుటా? ఒకటే ఇన్పుట్ ఇచ్చాం, బట్ అవుట్పుట్ మాత్రం మోర్ దెన్ అవుట్పుట్. ఈచ్ అవుట్పుట్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ వాల్యూ ఉంటే వాటిని ఏమని పిలవాలి?
జాయింట్ ప్రొడక్ట్స్ అనాలి. ఇన్సిగ్నిఫికెంట్ వాల్యూ ఉంటే బై ప్రొడక్ట్ అనాలి. ఇప్పుడు టార్గెట్ ఏంటో తెలుసా? ఈ స్ప్లిట్ పాయింట్ వరకు కాస్ట్ ఇక్కడ ఇక్కడ వరకు ఏదైతే కాస్ట్ ఇంకర్ అయ్యామో దాని కామన్ కాస్ట్ అనాలి. ఎస్ ఆర్ నో? ఈ కామన్ కాస్ట్ ఈస్ అట్రిబ్యూటబుల్ టు వాట్ అమ్మా? ఎవరికి అట్రిబ్యూటబుల్ అవుద్ది? ప్రొడక్ట్ 1 కి అట్రిబ్యూటబుల్ అవుద్ది, ప్రొడక్ట్ 2, ప్రొడక్ట్ 3 అండ్ ప్రొడక్ట్ 4. బట్ ప్రాబ్లం ఏంటి? ప్రొడక్ట్ 4 ఈస్ నాట్ ఏ జాయింట్ ప్రొడక్ట్. ప్రొడక్ట్ 4 ఏంటి? బై ప్రొడక్ట్. మరి మన గోల్ ఏంటమ్మా? ఈ కామన్ కాస్ట్ ని ఎవరెవరు కలెక్ట్ చేయాలి? ప్రొడక్ట్ 1 కలెక్ట్ చేయాలి, ప్రొడక్ట్ 2 కలెక్ట్ చేయాలి, ప్రొడక్ట్ 3 కలెక్ట్ చేయాలి. ఎలా అలొకేట్ చేయాలనేది డిస్కషన్. టేక్ వాట్? టోటల్ కామన్ కాస్ట్. టోటల్ కామన్ కాస్ట్ అంటే ఏంటమ్మా? కాస్ట్ ఇంకా అప్ టు ఈ ప్రీ సపరేషన్ పాయింట్ ఉంది కదా, ఈ ప్రీ సపరేషన్ పాయింట్ వరకు ఎంతైతే కాస్ట్ ఇంకర్ అయ్యామో దాన్ని ఏమనాలి? టోటల్ ఏ కాస్ట్ అన్నా? కామన్ కాస్ట్ అంటాం. ఏమనాలి? టోటల్ కామన్ కాస్ట్. ఇందులోకి వెళ్ళి ఏం మైనస్ చేయాలి? సి ఈ బై ప్రోడక్ట్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తాం? సేల్ చేస్తాం. మరి సేల్ చేయడానికి ఏదైనా సెల్లింగ్ ఎక్స్పెన్స్ ఇంకా రావచ్చు కదా. అంటే సేల్కి వెళ్ళి సెల్లింగ్ ఎక్స్పెన్స్ మైనస్ చేయండి, దాన్ని ఏమనాలి? ఎన్ఆర్వి ఆఫ్ బై ప్రొడక్ట్. దీన్ని కూడా మైనస్ చేయండి, ఎన్ఆర్వి ఆఫ్ బై ప్రొడక్ట్. ఎందుకు మైనస్ చేసాం? రికవరీ ఆఫ్ కాస్టే కదా. దీనికి ఏమైనా కాస్ట్ అలొకేట్ చేసామా? బై ప్రోడక్ట్కి కాస్ట్ ఏం అలొకేట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ ఏమంటాం? సెల్లింగ్ ఎక్స్పెన్స్ అంటాం. అంటే సేల్ బై ప్రొడక్ట్ వెళ్ళి సెల్లింగ్ ఎక్స్పెన్స్ తీసేయండి. దాని పేరేంటి? ఎన్ఆర్వి ఆఫ్ బై ప్రొడక్ట్. ఇంకా స్క్రాప్ వచ్చింది అనుకోండి, ప్రొడక్షన్ స్క్రాప్ చేయండి, సేల్ చేస్తాం. అది కూడా కాస్ట్ వెళ్ళి మైనస్ చేయండి. ఇది నెట్ జాయింట్ కాస్ట్ రైట్. ఏమన్నా దీన్ని నెట్ జాయింట్ కాస్ట్. ఈ నెట్ జాయింట్ కాస్ట్ సంబంధించింది ప్రొడక్ట్ 1, ప్రొడక్ట్ 2, ప్రొడక్ట్ 3కి సంబంధించింది కదా. 3 ప్రొడక్ట్స్ కి అలొకేట్ చేయాలి. ఏ బేస్ మీద అలొకేట్ చేయాలి? సేల్ బేస్ మీద. ఒకటే సేల్ వాల్యూ బేసిస్. అప్పుడు క్యాలిక్యులేట్ సేల్ మా నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్. మన నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవుట్పుట్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ ఇంటూ వాట్? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్. కరెక్ట్. నో యు గెట్ సేల్ వాల్యూ ఆఫ్ ప్రొడక్ట్ 1, సేల్ వాల్యూ ఆఫ్ ప్రొడక్ట్ 2, సేల్ వాల్యూ ఆఫ్ ప్రొడక్ట్ 3. ఈ ప్రపోర్షన్ లో ఈ టోటల్ జాయింట్ కాస్ట్ షుడ్ బి అలొకేటెడ్ వాట్? ప్రొడక్ట్ 1, ప్రొడక్ట్ 2, ప్రొడక్ట్ 3. నీ కాస్ట్ పర్ యూనిట్ కావాలంటే ఏం చేయాలి? డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్, డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్, డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. క్లోజింగ్ యూనిట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్, క్లోజింగ్ యూనిట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్. యు గెట్ కాస్ట్ పర్ యూనిట్. ఒకసారి చేయండి జాయింట్ అండ్ ఒకసారి 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. ఒకసారి ఆలోచించండి. ప్రోజన్ చెప్పండి నాకు ఒకసారి. చెప్పండి హౌ టు అలొకేట్ కాస్ట్. చెప్పనన్నా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి కాస్ట్ని? ఫస్ట్ కామన్ ఇన్పుట్ ఇచ్చాం. ఇన్పుట్ ఏమైంది? ప్రాసెస్. అవుట్పుట్ సింగిల్ అవుట్పుటా? మోర్ దెన్ వన్ అవుట్పుటా? మోర్ దెన్ అవుట్పుట్ లో సిగ్నిఫికెంట్ యూనిట్స్ ఉంటాయి, ఇన్సిగ్నిఫికెంట్ యూనిట్స్ ఉంటాయి. సిగ్నిఫికెంట్ ప్రొడక్ట్స్ ఏమంటాం? జాయింట్ ప్రొడక్ట్స్. ఇన్సిగ్నిఫికెంట్ ప్రొడక్ట్ ఏమంటాం? బై ప్రొడక్ట్కి కాస్ట్ అలొకేట్ చేయాలా? బై ప్రొడక్ట్కి కాస్ట్ అలొకేట్ చేయకండి, ఎందుకంటే దానికి ఇన్సిగ్నిఫికెంట్ ఎకనామిక్ వాల్యూ ఉంటుంది కాబట్టి. మరి బై ప్రొడక్ట్ ఏం చేస్తాం? అమ్మేస్తాం. అమ్మితే ఏమైనా డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు ఏంటి? మరి అమ్మడానికి ఏమైనా కాస్ట్ ఇంకా రావచ్చు కదా. కాబట్టి ఏం చేయాలి? సేల్ వాల్యూ ఆఫ్ బై ప్రొడక్ట్ మైనస్ సెల్లింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ బై ప్రొడక్ట్ చేయండి. అప్పుడు మనకు వచ్చింది ఏంటి? ఎన్ఆర్వి ఆఫ్ బై ప్రొడక్ట్. ఎన్ఆర్వి ఆఫ్ బై ప్రొడక్ట్ ఏంటి? టోటల్ కాస్ట్ వెళ్ళి మైనస్ చేయండి. మరి డూయింగ్ ప్రొడక్షన్ స్క్రాప్ వస్తుంది కదా, ఆ స్క్రాప్ ఏం చేయండి? సేల్ చేయండి. స్క్రాప్ చేస్తే ఎంత వస్తుంది కదా, దాని కూడా ఏం చేయండి? మైనస్ చేయండి. వచ్చిన జాయింట్ కాస్ట్ ఏం చేయాలి? ఆల్ ది ప్రొడక్ట్స్ కి అలొకేట్ చేయాలి. అలొకేట్ చేయాలి ఆన్ ద బేస్ ఆఫ్ సేల్ వాల్యూ. రైట్. నీకు పర్ యూనిట్ తెలియాలంటే ఏం చేయాలి? సేల్ వాల్యూ డివైడెడ్ కాస్ట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేయాలి. చూద్దాం ఎంతమంది సాల్వ్ చేస్తారో. మీకు టాలెంట్ టెస్ట్ January 2025 ఎగ్జామినేషన్ క్వశ్చన్. నాట్ జనవరి, మే. చూద్దాం how many are capable to solve this. May 24. ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్. సాల్వ్ దిస్. See, start question.
ఓకే. చెప్పండి అన్న. వెయిట్ ఏమో ఒక్క సెకండ్. ఏమంటున్నాడో చెప్పండి అన్న. వెల్వేర్ లిమిటెడ్ ఈస్ అ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వాట్ నాన్న, పాలిస్టర్, నైలాన్, పిఎన్. వైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ద మెయిన్ ప్రోడక్ట్, బై ప్రోడక్ట్ ఫైబర్ కూడా ప్రొడ్యూస్ అయింది. డీటెయిల్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ as under follows. ఓకేనా. పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. యూనిట్స్ మనం ఇన్పుట్ ఇచ్చాం, 30,000 యూనిట్స్ ఇన్పుట్ ఇచ్చాం. ఎంత అయింది మీరు కోసం? 3,50,000. వేస్ట్ ఎంత? 1,60,000. స్టోరీ 1,20,000. ఏం చెప్పకపోతే మొత్తం అబ్జార్బ్ అంటే వేరియబుల్ ఎంత? 60,000. ఈ మనం ఇచ్చిన ఇన్పుట్కి ఇక్కడ కామన్ కాస్ట్ మీకు వచ్చిన ఆప్షన్ ఏంటో తెలుసా? పాలిస్టర్, నైలాన్, ఫైబర్. బట్ ఫైబర్ ఇస్ బట్ బై ప్రొడక్ట్. దీని ఏం కాస్ట్ అలొకేట్ చేయొద్దు. అంటే కాస్ట్ అనేది ఎవరు అలొకేట్ చేయాలి? పాలిస్టర్కి, నైలాన్కి. ఈ ప్రీ సఫిషియెంట్ పాయింట్ వరకు కాస్ట్ కదా యాడ్ చేసుకున్నాం. 3,00,000, 6,00,000 ఈ కామన్ కాస్ట్ కదా. ఈ కామన్ కాస్ట్కి వెళ్ళి ఏం మైనస్ చేయాలి? ఈ ఫైబర్ నమ్ముతుందా? ఫైబర్ ప్రాఫిట్ కాదు. ఫైబర్ కాస్ట్ అలొకేట్ చేయం. ఫైబర్ సేల్ వాల్యూకి వెళ్ళి ఏం చేయాలి? సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలి. ఫైబర్ ఎన్ని యూనిట్స్ వచ్చింది నాకు? 3,000 యూనిట్స్ వచ్చింది. యావరేజ్ ప్రైస్ ఆఫ్ పాలిస్టర్, నైలాన్ ఎంత? బై ప్రొడక్ట్ ఫైబర్ సోల్డ్ ఎంత కమేసాం? 40 యూనిట్. దెర్ ఈస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 8,000 బై సేల్ ఆఫ్ బై ప్రొడక్ట్. ఈ ప్రాఫిట్ మనకు పని లేదు. ఆఫ్టర్ ఇంకరింగ్ వాట్ నానా, సి ప్రాఫిట్ ని మనం క్యాలిక్యులేట్ చేయం. మనకి ఫైబర్ కి అసలు కాస్ట్ అలొకేట్ చేయం. దెన్ కాస్ట్ అలొకేట్ చేయనప్పుడు దెన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రాఫిట్ ఎందుకు ఇస్తాడు వాడు? ఇస్తాడు అంతే ట్రాప్. ఓకేనా. దెర్ ఇస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 8,000 అని చెప్తున్నాడు. ఆఫ్టర్ ఇంకరింగ్ చెప్పనా ఎక్స్ట్రా పాసింగ్ ఎక్స్పెన్సెస్, ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్. నానా ఫైబర్ ఎన్ని యూనిట్స్ రా బాబు? 3,000 యూనిట్స్. ఈచ్ యూనిట్ ఎంత కమ్మేసాం? 40. సేల్ ఎంత? 1,00,000. ఈ మహాన్ భవన్ కి ప్రాఫిట్ వచ్చిందంటే 8,000 ప్రాఫిట్ ఆఫ్ సేల్ ఆఫ్ బై ప్రొడక్ట్. ఆఫ్టర్ ఇంకరింగ్ చెప్పనా ఎక్స్ప్రెస్ అండి. 10,000 is what? Packing expenses. ఇది సేల్, ఇది ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. 9,000 is ప్యాకింగ్ చార్జెస్. ఎంత వచ్చినా సేల్ బై ఎన్ఆర్వి బై ప్రొడక్ట్. 1,28,000 minus 9, 1,09,000. ఈ ప్రాఫిట్ సంబంధం ఉందా? ఎన్ని ఇచ్చారు వాడికి తెలియదు. 8,000 ఎలా వచ్చిందో వాడి దగ్గర ప్రూఫ్ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు. 8,000 ఇగ్నోర్ చేయండి. మనం ఎలా చేస్తుంది? ప్రాఫిట్ ఆఫ్ బై ప్రొడక్ట్ కాదు, ఏంటి? ఎన్ఆర్వి ఆఫ్ బై ప్రొడక్ట్. వాట్ ఈస్ ఎన్ఆర్వి ఆఫ్ బై ప్రొడక్ట్? సేల్ వాల్యూకి ఏం మైనస్ చేయాలి? సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలి. తర్వాత 5,000 రియలైజ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ స్క్రాప్. స్క్రాప్ కూడా 5,000 వచ్చింది. అంటే టోటల్ కాస్ట్ ఎంత? 6,90,000. ఇందులో బై ప్రొడక్ట్ నుంచి ఎంత అయిపోయింది? 1,09,000. స్క్రాప్ నుంచి ఎంత అయిపోయింది? 5,000. ఇంకా కామన్ కాస్ట్ ఎంత? 6,09,000 minus 1,09,000. 6,90,000 minus 1,09,000 minus 5,000. 5,76,000. This is called a cost. Common cost, net joint cost. It related to fiber and polyester and nylon. ఎలా చేయాలి ఈ కామన్ కాస్ట్ ని? పాలిస్టర్, నైలాన్ కి in proportion to sale value. చెప్పనా అవుట్పుట్ ఎంత వచ్చింది? ఫైబర్, నైలాన్ అవుట్పుట్ 10,000. ఫైబర్ నమ్మితే పాలిస్టర్ అయితే ఎంత? 100. అదే నైలాన్ నమ్మితే 60. 12,500 into 100. ఇది సేల్ వాల్యూ ఆఫ్ పాలిస్టర్. అంతేనా? నెక్స్ట్ ఏనా? 12,500 into 100. నెక్స్ట్ ఏంటి? 10,000 into 60. ఇది నా సేల్ వాల్యూ ఆఫ్
నైలాన్ చెప్పనా 12,500 కదా 12,500 ఇంటూ 12,100 12,50,000 10,000 ఇంటూ 60 ఏ రేషియో వాళ్ళకి ఇచ్చాలి యా 12,50 జీరో జీరోస్ కట్ అయిపోతాయి కదమ్మా 4 జీరోస్ అయిపోతాయి ఇక్కడికి 4 జీరోస్ 120 60 అకే చేయను 5,76,000 ఇంటూ 125 డివైడెడ్ బై 185 5,76,000 ఇంటూ 60 డివైడెడ్ బై 185 ఎంతమ్మా 3,189 ఇకమ్మా 1,06,000 1,86 అమ్మా 1,86,810 ఓకే 811 రైట్ డివైడ్ బై ఎన్ని యూనిట్స్ అమ్మా ఇది 12,500 ఇది ఎన్ని యూనిట్స్ 10,000 కాస్ట్ పర్ యూనిట్ 31.13 ఓకే అమ్మా ఇది 68 ఇది కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ వాట్ అమ్మా ఏంటి పాలిస్టర్ ఇది కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ నైలాన్ ఇంటూ ఎన్ని యూనిట్ క్లోజింగ్ స్టాక్ 600 కదా ఇంటూ 1600 ఇట్ ఇస్ ఇంటూ 400 ఎంత 31.13 ఇంటూ 600 49,808 ఇది 7,472 ఇంక 7 మార్క్స్ అమ్మా కానీ ప్రాక్టీస్ చేయకపోతే పోతుంది ప్రాఫిట్ ఎందుకు ఇచ్చలేదు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా తెలియదు ఇగ్నోర్ నువ్వు డిడక్ట్ చేయాల్సింది ఎన్ఆర్వి ఆఫ్ బై ప్రొడక్ట్ తర్వాత సేల్ ఆఫ్ స్టాక్ ఇంత ఓకేనా చూసుకున్నాము 49 సంథింగ్ ఓకే అప్లాస్ అంతే కదా దిస్ విల్ బి యువర్ ఆన్సర్ ఇది నీ ఫైనల్ ఆన్సర్ అయితే ఇదంతా నీ వర్కింగ్ నోట్సే ఓకేనా దట్స్ ఇట్ ఓకే రైట్ నెక్స్ట్ ఫ్యూ కాన్సెప్ట్స్ ఉన్నాయి అయిపోద్ది స్టాండర్డ్ ఇంకా ఇదంతా చెప్పేశాను కదా క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ ప్రాసెస్ రైట్ చెప్పనా ఏమేమి వస్తుంది పెట్రోల్ కెరోసిన్ డీజిల్ ఎల్పిజి అన్ని ఓకేనా నెక్స్ట్ ఏమైనా బై ప్రొడక్ట్ తార్ కూడా యూస్ చేస్తాం నంబర్ ఆఫ్ డేస్ కదా తార్ అది నెక్స్ట్ ఏం చెప్పున్నా నెక్స్ట్ ఓకే అలాగే నెట్ జాయింట్ కాస్ట్ ఎలా చేయాలన్నా టోటల్ కాస్ట్కి వెళ్ళి ఏమేమి మైనస్ చేయాలి బై ప్రొడక్ట్కి ఏమైనా కాస్ట్ అసైన్ చేస్తారా నో ఎన్ఆర్వి ఆఫ్ బై ప్రొడక్ట్ మైనస్ చేయండి కానీ స్క్రాప్ జనరేట్ అవుతుంది అది కూడా మైనస్ చేయండి కాస్ట్ పర్ లెస్ లీస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ ఆల్రెడీ యూ స్టడీ కాస్ట్ పర్ లే ఇప్పుడు ఇన్వెంటరీస్ ఆర్డినరీ ఇన్వెంటరీస్ ఆర్ నాట్ ఆర్డినరీ ఇంటర్చేంజబుల్ అంటే వాట్ యూ మీన్ బై ఇన్వెంటరీస్ ఆర్ ఆర్డినర్లీ ఇంటర్చేంజబుల్ నాట్ ఆర్డినర్లీ ఇంటర్చేంజబుల్ అమ్మా అంటే ఏంటి సింపుల్ కామన్ ఇన్వెంటరీ స్పెసిఫిక్ ఇన్వెంటరీ ఓకేనా రైట్ ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ టైర్స్ నట్స్ బోల్ట్స్ అన్ని ఏ కార్కైనా వాడవచ్చు ఆర్డినరీ ఇంటర్చేంజబుల్ స్పెసిఫిక్ ఇన్వెంటరీ ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఈస్ అ మూవీ కాల్డ్ కలికినా మూవీ ప్రభాస్ దర్ ఇస్ అ కార్ డిజైన్ ఉంది డిఫరెంట్ కార్ డిజైన్ అది స్పెసిఫిక్ కారా జనరల్ కారా దానికి ఏ ఇన్వెంటరీ వాడతాం స్పెసిఫిక్
ఇన్వెంటరీ. టైర్స్ కూడా డిఫరెంట్ కదా, కార్ టైర్స్ కూడా డిఫరెంట్ కదా, అది ఆర్డినరీ. ఇన్వెంటరీస్ ఆర్ నాట్ ఆర్డినర్లీ ఇంటర్చేంజబుల్. అప్పుడు సిమ్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఎప్పుడు ఇన్వెంటరీస్ ఆర్ నాట్ ఆర్డినర్లీ ఇంటర్చేంజబుల్ అన్నప్పుడు ఏ మెథడ్ వాడాలి? సిమ్ అంటే స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్. ఓకేనా? అదే ఇన్వెంటరీస్ ఆర్ ఆర్డినర్లీ ఇంటర్చేంజబుల్ అయితే హిస్టారికల్ కాస్ట్, నాన్ హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటమ్మా? హిస్టారికల్ కాస్ట్ అంటే డేటా మెయింటైన్ చేస్తాం, కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం. నాన్ హిస్టారికల్ కాస్ట్ అంటే ఈచ్ యూనిట్ కాస్ట్ రికార్డ్ చేయం. ఓకేనా? హిస్టారికల్ కాస్ట్కి ఏమైతుందన్నా ఫిఫో ఆర్ వెయిటెడ్ యావరేజ్. నాన్ హిస్టారికల్ కాస్ట్ అయితే అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్, స్టాండర్డ్ కాస్ట్ మెథడ్. వాట్ ఈస్ అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్ అమ్మా? స్టాండర్డ్ కాస్ట్ మెథడ్ అంటే అప్రాక్సిమేషన్ ఆఫ్ కాస్ట్ పర్ యూనిట్. అది రియల్ కాస్ట్ పర్ యూనిటా? కాదు, అప్రాక్సిమేషన్. అది అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ అనుకోండి, జనరల్గా ఎవరు వాడతారు? సూపర్ మార్కెట్స్. ఏం తీసుకుంటాం? అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్. అన్ని యూనిట్స్కి సిమిలర్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాం? కాస్ట్కి వెళ్ళి సెల్లింగ్ ప్రైస్కి వెళ్ళి ఏం మైనస్ చేయాలి? ప్రాఫిట్ మైనస్ చేయండి, దెన్ వి గెట్ కాస్ట్. సేల్ ప్రైస్ ఆఫ్ ఇన్వెంటరీకి వెళ్ళి ఏం మైనస్ చేయండి అన్న? ప్రాఫిట్ మైనస్ చేయండి, ఎందుకంటే యూనిఫామ్ ప్రాఫిట్ మార్జిన్. కానీ మీకు చెప్పనా, ఇవన్నీ ప్రాక్టికల్గా ఇప్పుడు అవుట్డేటెడ్ సార్. ఒరే మీరే చెప్పండి రా, నాన్ హిస్టారికల్ కస్టమ్ ఉంటుందా చెప్పండి? రైట్ నో దే ఆర్ మెయింటైనింగ్ ద, అంత కంప్యూటరైజ్డే కదా, దే ఆర్ మెయింటైనింగ్ ద డేటా రైట్. ఈచ్ యూనిట్ రికార్డ్ చేసుకుంటున్నారు. ఓల్డెన్ డేస్ ట్రేసింగ్ నాట్ పాసిబుల్, నవ్ డేస్ ట్రేసింగ్ ఈజ్ వెరీ ఈజీ బికాస్ అంతా కూడా ఏ అకౌంట్స్? కంప్యూటరైజ్డ్ అకౌంట్స్. ఓకేనా? మా హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటన్నా? కాస్ట్ రికార్డ్స్ ఆర్ మెయింటైన్డ్. ఈచ్ ఇండివిజువల్ యూనిట్ యాక్చువల్ కాస్ట్ నోనా, నాట్ నోనా? నోన్. దాన్ని ఏమనాలి? హిస్టారికల్ కాస్ట్ అనాలి. నాన్ హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటన్నా? ఈచ్ ఇండివిజువల్ కాస్ట్ యూనిట్ నోనా, నాట్ నోన్? నాట్ నోన్. అలాంటప్పుడు ఏం చేయాలి? టేక్ సెల్లింగ్ ప్రైస్, అందులోకి వెళ్ళి ఏం మైనస్ చేయండి? ప్రాఫిట్ మైనస్ చేయండి. సెల్లింగ్ ప్రైస్కి వెళ్ళి ప్రాఫిట్ పోతే మనకు వచ్చేది ఏంటి? కాస్ట్. ఓకేనా? అది ఇది టోటల్ క్విక్ AS2. ఓకే, నెక్స్ట్ అమ్మా AS10 చూడండి సార్. ఇందులో మెటల్ వచ్చింది కదా మీకు, ఓకేనా? నెక్స్ట్ అసెట్ బేస్డ్ స్టాండర్డ్ ఏంటమ్మా? AS3 అయిపోయింది. సీదా AS10 అమ్మా, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. టెల్ మీ నో PP, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. యా, టెల్ మీ అబౌట్ PP అమ్మా, క్విక్గా క్లోజ్ చేద్దాం. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. యా, కంప్లీటెడ్ దిస్. మీకు అయిపోయింది కదా PP? యా, సరే బాబు చెప్పు బాబు, యూ వాంట్ టు టీచ్ సమ్ టైమ్? నువ్వు చెప్తా ఉంటావు కొద్దిసేపు, ఓకేనా? చెప్పండి రా బాబు, అబౌట్ PP, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, స్టాండర్డ్ నెంబర్ 10, AS10. చెప్పనా PP, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్టాండర్డ్ ఏంటమ్మా? ఇదంతా వేస్ట్, రెగ్యులర్ క్లాస్ డిస్కషన్ ఇదంతా అయినా ఎగ్జామ్కి రిలవెంట్. చెప్పండి అమ్మా, PP స్టాండ్స్ ఫర్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్టాండర్డ్ ఏంటమ్మా? అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ PP, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. స్కోప్లో దీస్ థింగ్స్ ఆర్ నాట్ అప్లికేబుల్. ఒకటి రీజన్ ఏంటమ్మా? స్పెసిఫిక్ స్టాండర్డ్ ఉంటే మనం ఏం ఫాలో అవ్వాలి? స్పెసిఫిక్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి. ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, జనరల్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఎగ్జామ్కి రిలవెంట్. బట్ ఈ స్టాండర్డ్ ఏంటంటే, ది స్టాండర్డ్ ఈస్ డస్ నాట్ అప్లికేబుల్ టు వాట్? బయాలజికల్ అసెట్స్, బట్ ఎక్స్క్లూడ్స్ వాట్ నన్నా? బేరర్ ప్లాంట్. అంటే ఈ స్టాండర్డ్ అప్లికేబుల్ టు బేరర్ ప్లాంట్. దెన్ వాట్ ఈస్ బేరర్ ప్లాంట్ అమ్మా? Burial plant is a plant used in what? Production or supply of what? Agriculture produced. Expected to produce more than 12 months. Very remote sell it as a what nana? Agriculture scrap, right? Very remote likelihood being sold as a agriculture produced. Except what? ఏ పర్పస్ కమ్ముతాం? స్క్రాప్ కిందకి అమ్మేయచ్చు లైఫ్ అయిపోయిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీ ఉందమ్మా, మ్యాంగో ట్రీ నుంచి ఏమొస్తాయి మనకి? మ్యాంగోస్ వస్తాయి. ఆ మ్యాంగోస్ ఆర్ అగ్రికల్చర్ ప్రొడ్యూసే కదా. హౌ లాంగ్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ ప్రొడ్యూస్డ్? మోర్ దెన్ 12 months. మ్యాంగో ట్రీ లైఫ్ అయిపోయిన తర్వాత ఏ పర్పస్ కమ్ముతాం? ఫైర్వుడ్ పర్పస్ కమ్ముతాం, స్క్రాప్. సో మ్యాంగో ట్రీ ఇస్ ఏ ప్లాంట్? బేరర్ ప్లాంట్. టేక్ ఇన్ టు ద కోకోనట్ ప్లాంట్, కోకోనట్ ట్రీస్ బేరర్ ప్లాంట్ ఆర్ నాట్? ఎస్. ఎందుకు?
అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేస్తుందా? ఏంటది? కోకోనట్స్. తర్వాత ఏంటమ్మా? ఎక్స్పెక్టెడ్ టు ప్రొడ్యూస్ మోర్ దెన్ 12 months. లైఫ్ అయిపోయిన తర్వాత కోకోనట్ ట్రీని ఫర్నిచర్ ఇవన్నీ చేస్తారా వాటితోటి? ఏం చేయరా బాబు కోకోనట్ ట్రీ తోటి. ఏ పర్పస్ కమ్మేస్తాం అమ్మితే ఒకవేళ? స్క్రాప్. కాబట్టి కోకోనట్ ట్రీ ఇస్ ఆ బేరల్ ప్లాంట్. శాండిల్వుడ్ బేరల్ ప్లాంటా? కాదు. ఎందుకంటే వుడ్ కట్ చేసిన తర్వాత ఆ ట్రీస్ ఎందుకు గ్రో చేస్తాం? వుడ్ కోసమే గ్రో చేస్తాం. అంటే చెప్పాలంటే ట్రీస్ గ్రోస్ ఫర్ వుడ్ పర్పస్. లంబర్ వుడ్ పర్పస్ ట్రీస్ గ్రోస్ చేస్తే దాన్ని ఏమనొద్దు? బేరల్ ప్లాంట్ అనొద్దు. ఓకేనా? ఎస్. ఎందుకు సార్ సపరేట్గా బేరల్ ప్లాంట్ డెఫినేషన్ ఇచ్చినాడు? బికాస్ రీజన్ ఏంటి? ఈ స్టాండర్డ్ ఈస్ అప్లికేబుల్ టు వాట్ నాన్న? ఎవరికి అప్లికేబుల్ అవుతుంది? బేరల్ ప్లాంట్కి ఈ స్టాండర్డ్ అప్లికేబుల్ అవుతుంది. చెప్పనన్నా వాట్ ఆర్ ద రూల్స్? చెప్పండి. ఫస్ట్ ఏంటి? వాట్ ఈస్ ద బేరల్ ప్లాంట్? బేరల్ ప్లాంట్ ఈస్ ద ప్లాంట్ యూస్డ్ ఇన్ వాట్? ఏ పర్పస్కి? ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ వాట్ అమ్మా? ఏంటి? అగ్రికల్చర్ ప్రొడ్యూస్డ్. హౌ లాంగ్? లైఫ్ అయిపోయిన తర్వాత ఏ పర్పస్ కమ్మాలి బేరల్ ప్లాంట్ని? స్క్రాప్. నాట్ యాజ్ ఏ అగ్రికల్చర్ ప్రొడ్యూస్డ్. మరి యాన్యువల్ క్రాప్స్ బేరల్ ప్లాంటేనా? వీట్, ప్యాడీ, కెన్ ఐ కాల్ ఇట్ యాజ్ ఎ బేరల్ ప్లాంట్స్? నో. రీజన్ ఏంటి? దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్రొడ్యూస్ మోర్ దెన్ 12 months. Tell me Nana, what is the definition of PPE? PPE or what Nana? A assets, tangible or intangible? Tangible items. Having physical existence, no? Right? And what Nana? Next entity. Held for what? A purpose quadrich PPE ni. Production of goods or providing services or rental to others and administrative purpose and expected to be used what Nana? How long? More than 1 year. అందుకే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం కదా. ఎస్ ఆర్ నో? టెల్ మీ నాన్న, PPE tangible ఇంటాంజిబుల్? టాంజిబుల్. ఏ పర్పస్ వాడచ్చు? యూస్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ ఆర్ యూస్డ్ ఇన్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఆర్ రెంటల్ టు అదర్స్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు బి యూస్డ్ మోర్ దెన్ 1 year or 12 months. ఓకేనా? రికగ్నిషన్ క్రైటీరియా అమ్మా చెప్పనన్నా. PPEని బుక్స్లో రికార్డ్ చేయాలంటే ఇట్ ఈస్ టు సాటిస్ఫై వాట్? ఏం సాటిస్ఫై చేయాలి? 2 conditions సాటిస్ఫై చేయాలి. ఏం రావాలి? ప్రాబబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఫ్లో టు ద ఎంటిటీ అండ్ కాస్ట్ కెన్ బి మెజర్డ్. నాన్న PPEని బుక్స్లో రాయాలంటే పక్కా అది మనకి ఏం జనరేట్ చేయాలి? ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ జనరేట్ చేయాలి. పక్కా రెవెన్యూ ఇన్ఫ్లో రావాలి. తర్వాత ఏంటి? కాస్ట్ కెన్ బి మెజర్డ్ రిలయబుల్లీ. ఈ బోత్ కండిషన్స్ ఆర్ నాట్ మెట్ ట్రీట్ యాజ్ ఏ ఎక్స్పెన్స్. ఓకేనా? సో ఒకవేళ ఇమ్మెటీరియల్ అయితే ఎగ్జాంపుల్ మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది. డెఫినెట్గా బెనిఫిట్ మోర్ దెన్ వాట్? 1 year వస్తుంది. యూజ్ ఫర్ యువర్ సర్వీస్ పర్పస్కి వాడుతున్నారు. కెన్ యూ ట్రీటెడ్ దట్ క్యాలిక్యులేటర్ యాజ్ ఎ PPE? ఆన్సర్ ఈస్ నో. బికాస్ అదేంటి? ఇమ్మెటీరియల్. ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి, దే బై ఏ క్యాలిక్యులేటర్, బట్ క్యాలిక్యులేటర్ బెనిఫిట్ మోర్ దెన్ 1 year వస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటి? అమౌంట్ ఈస్ మెటీరియలా ఇమ్మెటీరియలా? ఇమ్మెటీరియల్. కాబట్టి డోంట్ ట్రీటెడ్ యాజ్ ఏ PPE. తర్వాత ఏమన్నా ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ అంటే ఏంటి? ఎయిదర్ ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ ఆర్ డిక్రీజ్ ఇన్ కాస్ట్. తర్వాత స్పేర్ పార్ట్స్ స్టాండ్ బై ఎక్విప్మెంట్స్ కూడా ఏంటమ్మా? PPEగా ట్రీట్ చేయొచ్చు. ప్రొవైడెడ్ టు సాటిస్ఫై ద డెఫినేషన్ ఆఫ్ PPE. ఒరే PPEని ఎప్పుడు బుక్లో రాస్తారు? PPE డెఫినేషన్ అంటే PPE ఆర్ టాంజిబుల్ ఆ ఇంటాంజిబుల్? వాట్ పర్పస్ యూ కెన్ యూస్ టు PPE? ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఆర్ how long you are expected to be used? More than 12 months. When PPE recognized in the books of accounts, it has to satisfy the recognition criteria. What are the recognition criteria? Probable future economic benefit flow to the entity and cost can be measured reliably. Sir, material immaterial అయితే, amount immaterial అయితే don't recognize as a PPE, treat as a expense. తర్వాత ఏనా future economic benefit means what? Either increase in revenue or decrease in cost. ఓకేనా? తర్వాత మెజర్మెంట్ ఆఫ్ PPE. దెర్ ఆర్ 2 measurements, రైట్? వన్ ఈస్ వాట్? ఇనిషియల్ రికగ్నిషన్ అండ్ సబ్సిక్వెంట్ రికగ్నిషన్. ఇనిషియల్ రికగ్నిషన్ స్టాండ్స్ ఫర్ వాట్ నానా? ఎట్ ద టైమ్ ఆఫ్ అక్విజిషన్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్. ఇనిషియల్లీ PPE షుడ్ బి రికగ్నైజ్డ్ ఎట్ కాస్ట్. సబ్సిక్వెంట్గా ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 2 models ఉన్నాయి. ఏంటమ్మది? ఎయిదర్ కాస్ట్ మోడల్ ఆర్ రీవాల్యుయేషన్ మోడల్. నానా ఇనిషియల్గా ఏం కొన్నా కూడా దేనికి రికార్డ్ చేయాలి? కాస్ట్కే రికగ్నైజ్ చేయాలి. ఇనిషియల్ రికగ్నిషన్, ఇనిషియల్ మెజర్మెంట్ అట్ PPE at what నాన్న? దేనికి మెజర్ చేయాలి? కాస్ట్ కి. డిటర్మినేషన్ ఆఫ్ కాస్ట్ ఈస్ డిపెండ్స్ అపాన్, దేని మీద డిపెండ్ అయింది? మోడ్ ఆఫ్ అక్విజిషన్. ద PPE కెన్ అక్వైర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మోడ్స్. ఏంటా మోడ్స్? 1 బై పేమెంట్ ఆఫ్ క్యాష్, 2 బై ఎక్స్చేంజ్, 3 సెల్ఫ్ కన్స్ట్రక్షన్, 4 డిఫర్డ్ క్రెడిట్ పీరియడ్. ఓకేనా నాన్న? పేమెంట్ ఆఫ్ క్యాష్ అంటే రెడీమేడ్ PPEని అక్వైర్ చేసుకుంటున్నావు. రెడీమేడ్ PPEని అక్వైర్ చేసుకుంటున్నావు. ఏ కాస్ట్ క్యాపిటలైజ్ చేయాలి? ఆల్ కాస్ట్ అప్ టు వాట్? అసెట్ ఈస్ ready to use, not put to use. Asset is ready to use. Whatever cost incurred, that cost supposed to be capitalized. First ఏం తీసుకోవాలి? బేసిక్ పర్చేస్ ప్రైస్ ఆర్ ఇన్వాయిస్ ప్రైస్.
డిస్కౌంట్ వస్తే ఏం చేయాలన్నా మైనస్ చేయండి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఏం చేయాలి, యాడ్. ప్రొవైడెడ్ రిఫండబుల్ నాన్ రిఫండబుల్, డెలివరీ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంటే ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్, లోడింగ్, అన్లోడింగ్, అది కూడా ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి. సైట్ ప్రిపరేషన్ కాస్ట్, పీపీని ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మన సైట్ని ఏం చేయాలి, ప్రిపేర్ చేయాలి. సైట్ ప్రిపరేషన్ కాస్ట్, దెన్ ప్రొఫెషనల్ ఫీజ్, దెన్ ఇన్స్టలేషన్ ఎక్స్పెన్స్. అండ్ స్పెసిఫిక్గా ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నాం అనుకోండి, ఏ పర్పస్కి, ఇన్స్టలేషన్ పర్పస్కి, ఆ స్పెసిఫిక్ ఎంప్లాయీ కాస్ట్ కూడా ఏం చేయాలి, యాడ్ చేయాలి. తర్వాత ట్రయల్ రన్ ఎక్స్పెన్సెస్, బిఫోర్ పుట్టింగ్ టు ద ప్రొడక్షన్ ఫస్ట్ ఏం చేస్తాం, ట్రయల్ రన్ చేస్తాం. మరి ట్రయల్ రన్ చేయడానికి ఎక్స్పెన్స్ ఇంకా అవుతాం కదా, ఆ ఎక్స్పెన్స్ కూడా ఏం చేయండి, యాడ్ చేయండి. ట్రయల్ రన్ లెవెల్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ట్రయల్ రన్ ఎక్స్పెన్స్కి ఏం చేయండి, మైనస్ చేయండి. నెట్ ఎక్స్పెన్సెస్ క్యాపిటలైజ్డ్. తర్వాత ప్రజెంట్ వాల్యూ ఆఫ్ వాట్ నా డీకమిషనింగ్ అండ్ రిజిస్ట్రేషన్ కాస్ట్. ఎస్ఆర్ నో, దీని గురించి ఏం తెలుసమ్మా, జనరల్గా ఏం చేస్తాం, పీపీని ఈ పర్టికులర్ ప్రెమిసెస్లో ఈ విల్ ఇన్స్టాల్ లాట్ ఆఫ్ మిషనరీస్. లీజ్ పీరియడ్ అయిన తర్వాత ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి మళ్ళీ ఏం చేయాలి, రీస్టోర్ చేయాలి. ఆ కాస్ట్ ఎప్పుడు ఇంకా అవుతారు, ప్రజెంటా ఫ్యూచరా, ఆ ఫ్యూచర్ వాల్యూని ఇందులో కన్వర్ట్ చేయాలి, ప్రజెంట్ వాల్యూ కన్వర్ట్ చేయాలి. దాని పేరేంటి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డీకమిషనింగ్ అండ్ రిజిస్టరేషన్ కాస్ట్. తర్వాత ఏంటమ్మా, బారోయింగ్ కాస్ట్ అంటే ఇంట్రెస్ట్, రైట్. సో ఇఫ్ ఇట్ ఈస్ వాట్, అసెట్ క్వాలిఫైయింగ్ అసెట్ అయితే ఏం చేస్తాం, క్యాపిటలైజ్ చేస్తాం. నాన్ క్వాలిఫైయింగ్ అసెట్ అయితే చార్జ్ టు పిఎన్ఎల్ యాజ్ పర్ ఏస్ 16 ఆర్ ఎనీ అదర్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్. ఎక్కడ వరకు, టిల్ అసెట్ ఈస్ రెడీ ఫర్ ఇట్స్ యూస్. కరెక్ట్ నో, రైట్. ఇవన్నీ కాస్ట్లు యాడ్ చేసుకుంటాం. తర్వాత ఏంటన్నా, ఇన్ సైలెంట్ సిచ్యువేషన్ అజూమ్ ఆల్ ట్యాక్సెస్ ఏంటి, రిఫండబులా నాన్ రిఫండబులా. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఎక్స్పెన్సెస్ ఇంకా డైరెక్ట్లీ రిలేటెడ్ టు వాట్, అక్విజిషన్ ఆఫ్ ఏ పీపీ, ఆ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్ని క్యాపిటలైజ్ చేయండి. తర్వాత మా ఈ ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ని క్యాపిటలైజ్ చేయొద్దు, ఇవి మన క్వశ్చన్స్ ఉంటాయి. ఏ ఎక్స్పెన్స్ని క్యాపిటలైజ్ చేయొద్దు, ట్రైనింగ్ కాస్ట్ అండ్ ఎంప్లాయీ టు ఆపరేట్ ద సెట్. ఎగ్జాంపుల్, ఒరే బాబు నీ పేరేంటా, నూతన్. లెట్స్ సే కొత్త మిషన్ కొన్నాం, నూతన్కి ట్రైనింగ్ ఇచ్చినాం ఎలా ఆపరేట్ చేయాలి మిషన్ అనేసి. వినండి, నూతన్కి ఎలా మిషన్ ఆపరేట్ చేయాలో ట్రైనింగ్ ఇచ్చినాం. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను నూతన్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఫిట్ చేశాడు, మొత్తం నేర్చుకున్నాడు. బయట మా కాంపిటేటర్స్, ఎగ్జాంపుల్ సమ్ కాంపిటేటర్ అండ్ కంపెనీ ఆఫర్డ్ వాట్ ఎక్స్ట్రా సాలరీ, ఏం చేస్తాడు నూతన్, షిఫ్టెడ్ టు వాట్, కొత్త కంపెనీకి షిఫ్ట్ అవుతాడు. అంటే ట్రైనింగ్ కాస్ట్ ఇచ్చినంత మాత్రాన, ఎంప్లాయీ ట్రైన్ చేసినంత మాత్రాన నో గ్యారంటీ వాట్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఎంప్లాయీ కెన్ రిజైన్ ఎనీ టైమ్, ఎంప్లాయీ కెన్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఎట్ ఎనీ టైమ్. కాబట్టి ట్రైనింగ్ కాస్ట్ ఏం చేయొద్దు, మనం క్యాపిటలైజ్ చేయొద్దు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, క్యాపిటలైజ్ చేయాలంటే ఏం సాటిస్ఫై చేయాలి, రికగ్నిషన్ క్రైటీరియాని సాటిస్ఫై చేయాలి. వాట్ ఆర్ ద రికగ్నిషన్ క్రైటీరియా, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఫ్లో టు ద ఎంటిటీ అండ్ కాస్ట్ కెన్ బి మెజర్డ్ రిలయబుల్లీ. ఈ రికగ్నిషన్ క్రైటీరియాని సాటిస్ఫై చేస్తే మనం ఏం చేయొచ్చునా, క్యాపిటలైజ్ చేయాలి. రికగ్నిషన్ క్రైటీరియాని సాటిస్ఫై చేయకపోతే వి డోంట్ క్యాపిటలైజ్, వి చార్జ్ టు పిఎన్ఎల్. ఓకేనా, అది. సో ట్రైనింగ్ కాస్ట్ ఎందుకు క్యాపిటలైజ్ చేయట్లేదు, నో గ్యారంటీ ఆఫ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. నెక్స్ట్, మిషనరీ రెడీ, ఇనాగరేషన్ చేస్తున్నాం, సెలబ్రిటీ, వి ఇన్వైటెడ్ సెలబ్రిటీ టు కట్ ద రిబ్బన్. వాళ్ళు వచ్చినప్పుడు రైట్, వాళ్ళకి ఏం చేయాలి, మనం కన్సిడరేషన్ పే చేయాలి కదా. దానివల్ల ఏమన్నా ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ గ్యారంటీ ఉందా, లేదు, రైట్. ఆ ఎక్స్పెన్స్ కూడా ఏం చేయాలి, చార్జ్ టు పిఎన్ఎల్. అడ్వర్టైజ్మెంట్ అండ్ సేల్స్ ప్రమోషన్ ఎక్స్పెన్స్, నథింగ్ రిలేటెడ్ టు మిషనరీ, వి సపోజ్ టు చార్జ్ టు పిఎన్ఎల్. అడ్మిన్ ఎక్స్పెన్సెస్, చార్జ్ టు పిఎన్ఎల్. రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, ఎగ్జాంపుల్ అమ్మా, ఈ ప్రెమిసెస్లో వర్క్ జరుగుతుంది, పక్క ప్రెమిసెస్ షిఫ్ట్ చేశారు, కరెక్ట్ నో. మరి పక్క ప్రెమిసెస్ మనకు ఫ్రీగా ఇవ్వరు కదా, ఏం చేయాలి అప్పుడు, కాస్ట్, వాళ్ళకి రెంట్ కట్టాలి కదా. ఆ రెంట్ తీసుకొచ్చి బిల్డింగ్ కాస్ట్ యాడ్ చేయొచ్చా, యాడ్ చేయకూడదు. రీలొకేషన్ కాస్ట్ యాడ్ చేయకూడదు. ఆ కాస్ట్ వల్ల ఈ బెనిఫిట్ ఏం, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ పెరగట్లేదు. ఈ బిల్డింగ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఏమీ పెరగట్లేదు. అందుకే రీలొకేషన్ కాస్ట్ ఏం చేయాలి, వి సపోజ్ టు చార్జ్ టు పిఎన్ఎల్ అకౌంట్. అబ్నార్మల్ వేస్టేజ్ ఎప్పుడు ఏం చేయాలి, చార్జ్ టు పిఎన్ఎల్. డే టు డే ఎక్స్పెన్స్ ఏం చేయాలి, చార్జ్ టు పిఎన్ఎల్. ఇనిషియల్ ఆపరేటింగ్ లాసెస్ కూడా యాడ్ చేయొద్దు కాస్ట్ ఆఫ్ పీపీకి. వాట్ యూ మీన్ బై ఇనిషియల్ ఆపరేటింగ్ లాసెస్, అన్న ఎప్పుడైనా ఇనిషియల్ గా ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు మిషనరీ ఫుల్ కెపాసిటీ ఆపరేట్ అవుతుందా, లెస్ దెన్ ఫుల్ కెపాసిటీ ఆపరేట్ అవుతుందా. అరే డిమాండ్ అండ్ సప్లై కదా, ఇనిషియల్ గా అంత డిమాండ్ ఉండదు, కాబట్టి ఏ కెపాసిటీతో ఆపరేట్ అవుతుంది, లెస్ దెన్ ఫుల్ కెపాసిటీతో ఆపరేట్ అవుతుంది. మరి అప్పుడు లాస్ వస్తుంది కదా మనకి, ఆ లాస్ తీసుకొచ్చి కాస్ట్ ఆఫ్ పీపీకి యాడ్ చేయొచ్చా, నో. ఓకేనా, రైట్. ఒరే మీకు ఎలా చెప్పాలి లెస్ దెన్ ఫుల్ కెపాసిటీ అంటే, ఎగ్జాంపుల్ రా, మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ బస్ పోవాలి, ఆ ఎండ్ టు ఈ ఎండ్. బస్ కెపాసిటీ ఇస్ వాట్, అజూమింగ్ 150, బట్ రైట్ వీఆర్ ఆపరేటింగ్ ఓన్లీ విత్ 5 పీపుల్ ఉన్నారు బస్లో. నీకు ఇంకా కాస్ట్ సేమా డిఫరెంటా, బస్ కెపాసిటీ ఎంత 150 మెంబర్స్, బట్ ఎంతతో ఆపరేట్ అవుతున్నావు,
5 మెంబర్స్ తోటే ఆపరేట్ అవుతున్నావు. చెప్పండి ఈ కేసులో రైట్ కాస్ట్ ఆఫ్ ద బస్ సేమా డిఫరెంటా? సేమ్, అదే పెట్రోల్, అదే డ్రైవర్ శాలరీ, అదే కండక్టర్ శాలరీ, బట్ రెవెన్యూ డిఫర్. ఖచ్చితంగా మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి విత్ 5 కెపాసిటీ నువ్వు ట్రావెల్ చేస్తే లాసా ప్రాఫిటా? దాని దగ్గర పీపీకి యాడ్ చేస్తారా? That is called initial operating losses. You are not operating with the full capacity. When you are not operating with the full capacity, we are going to incur what? Loss. A loss should not be capitalized. Okay na? Cash discount. This is not forming part of cost of PP. Okay na? So decommissioning and registration expenses. Cheppan kadama decommissioning and registration expense ante. Decommissioning means dismantle something. Registration means what nana? Bring back to a position, original position. ఆ కాస్ట్ ఏం చేసుకోవాలి? కాస్ట్ ఆఫ్ పీపీకి యాడ్ బ్యాక్ చేయాలి. ఫ్యూచర్ వాల్యూని షుడ్ బి కన్వర్ట్ ఇంటూ వాట్ నా ప్రెసెంట్ వాల్యూ. ఇంక కాస్ట్ ఆఫ్ అన్వైండింగ్ అంతేం లేదు ఇక్కడ, డెప్త్ వదిలేండి. డైరెక్ట్గా మీ క్వశ్చన్లో వాడే ఇస్తున్నాడు. ఫ్యూచర్ వాల్యూని యూ హావ్ టు కన్వర్ట్ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ అమ్మా, సి ఇన్కమ్ అర్న్డ్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ పీపీ. ఇన్కమ్ అర్న్డ్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ పీపీ అమ్మా. డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఇన్కమ్ అనుకోండి, రెడ్యూస్డ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ పీపీ. నాట్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఇన్కమ్ అనుకోండి, ఏం చేయాలన్నా? రికగ్నైజ్ యాజ్ ఏ ఇన్కమ్ ఇన్ స్టేట్మెంట్ ఆఫ్ పిఎన్ఎల్ అకౌంట్. చెప్పనన్నా డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఇన్కమ్ అంటే ఏంటి? బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు స్టీల్ సిమెంట్ ఉంది రైట్, ఎగ్జాంపుల్ స్టీల్ సిమెంట్ కొంచెం వేస్టేజ్ ఉంది, స్క్రాప్ అమ్మేసావు, కొన్ని డబ్బులు వచ్చినాయి, దాని ఇన్కమ్ గా ట్రీట్ చేయకు. ఏం చేయి? కాస్ట్ ఆఫ్ బిల్డింగ్కి వెళ్ళి మైనస్ చేయి. సి ఇది పెద్ద బిల్డింగ్, ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, కరెక్ట్ నో? ఈ పర్టికులర్ ఏరియా అంతా మనం ఏం చేస్తాం? ఆ కన్స్ట్రక్షన్ పక్కనే ప్లేస్ అంతా ఖాళీగా ఉంది, ఆ ఖాళీ ప్లేస్ అంతా ఏం చేస్తాం? రెంట్కి ఇచ్చాం, పార్కింగ్ ప్లేస్కి. పార్కింగ్ ఇన్కమ్ అమౌంట్ మీరు పే చేస్తున్నారు కదా, అది కాస్ట్ ఆఫ్ బిల్డింగ్కి వెళ్ళి మైనస్ చేయొద్దు. అర్థమైందా? ఎందుకు? ఆ బిల్డింగ్కి ఆ పార్కింగ్ ఇన్కమ్కి దెర్ ఇస్ నో కనెక్షన్. దట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఇన్కమ్స్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఇన్కమ్, డోంట్ రెడ్యూస్డ్ ఫ్రమ్ కాస్ట్ ఆఫ్ పీపీ, టేకెన్ ఇన్ స్టేట్మెంట్ ఆఫ్ పిఎన్ఎల్ అకౌంట్లో తీసుకోండి. ఇంత డెప్త్లో మీకు సమ్స్ లేవు, బట్ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రొవిజన్. ఓకేనా? తర్వాత ఏమన్నా పీపీని ఎలా అక్వైర్ చేయొచ్చు? బై ఎక్స్చేంజ్ కదా. ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఏముండొచ్చు? మేబీ కమర్షియల్ సబ్స్టెన్స్. తర్వాత ఏమన్నా లాక్స్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్. వాట్ యు మీన్ బై కమర్షియల్ సబ్స్టెన్స్ అమ్మా? వాట్ ఎవర్ అసెట్ గివెన్, వాట్ ఎవర్ అసెట్ ఐ అక్వైర్డ్, బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ నాట్ హ్యావింగ్ సపరేట్ క్యాష్ ఫ్లో జనరేటింగ్ ఉంటుంది, ఈక్వల్ క్యాష్ ఫ్లో జనరేటింగ్ ఉండదు. వాట్ ఎవర్ అక్వైర్డ్, వాట్ ఎవర్ గివెన్, బోత్ ఈక్వల్ క్యాష్ ఫ్లో జనరేటింగ్ ఉంటే దాన్ని ఏమనాలి? ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్ అనాలి. రిస్క్, రిటర్న్స్, క్యాష్ ఫ్లోస్ డిఫరెంట్ ఉంటే ఏంటమ్మా? కమర్షియల్ సబ్స్టెన్స్ ఎగ్జిస్ట్. ఈవెన్ సేమ్ అసెట్ అయినా బట్ ఏమి ఉండాలి? డిఫరెంట్ ఉండాలి. ఏం డిఫరెంట్ ఉండాలి? రిస్క్ డిఫరెంట్, రిటర్న్ డిఫరెంట్ ఉండాలి, క్యాష్ ఫ్లో డిఫరెంట్ ఉండాలి. దాన్ని మనం ఏమంటాం? హ్యావింగ్ కమర్షియల్ సబ్స్టెన్స్ ఆర్ లాక్స్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్. హ్యావింగ్ కమర్షియల్ సబ్స్టెన్స్. ఆ కేసులో వాట్ ఈస్ అ కాస్ట్? సి కాస్ట్ మీన్స్ వాట్? వాట్ యు మీన్ బై కాస్ట్ ఇన్ జనరల్? వాట్ యు సాక్రిఫైస్డ్. నానా ఇన్కమింగ్ అసెట్ ఉంది, అవుట్ గోయింగ్ అసెట్ ఉంది. కాస్ట్ మీన్స్ వాట్? అవుట్ గోయింగ్ అసెట్. అవుట్ గోయింగ్ అసెట్ కాస్ట్ ఇన్కమింగ్ అసెట్ కాస్ట్ గా రికగ్నైజ్ చేయాలి. అందుకే ఫస్ట్ ప్రయారిటీ ఏం తీసుకుంటాం? ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ గివెన్ అప్. అది దొరకకపోతే ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ రిసీవ్డ్. అది దొరకకపోతే క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ గివెన్ అప్. దట్స్ అ ప్రయారిటీ బేసిస్. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ. ఓకేనా? అదే లాక్స్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్ అనుకోండి. వాట్ డస్ దట్ మీన్? లాక్స్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టెన్స్ బోత్ ఆర్ సేమ్ కదా. ఈ కేసులో డోంట్ బుక్ ఎనీ ప్రాఫిట్ ఆర్ లాస్. మరి వాట్ ఈస్ ద కాస్ట్ ఈ కేసులో? క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమింగ్ అసెట్ ని దేనికి రికగ్నైజ్ చేయాలి? క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అవుట్ గోయింగ్ అసెట్. అంటే షుడ్ నాట్ బుక్ ఎనీ ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకేనా? ఇవన్నీ చదివారు కదా. ఓకే. అలాంగ్ విత్ క్యాష్ పేడ్ అయితే యాడ్ చేసుకోండి అసెట్కి, క్యాష్ రిసీవ్డ్ అయితే మైనస్ చేయండి. పెయిడ్ ఈజ్ అడిషనల్ కాస్ట్ కదా, రిసీవ్డ్ ఈజ్ రికవరీ ఆఫ్ కాస్ట్ కదా. క్యాష్ పేడ్ అయితే యాడ్, క్యాష్ రిసీవ్డ్ అయితే డిడక్ట్. ఓకేనా? అది యా. నాన్న సెల్ఫ్ కన్స్ట్రక్షన్ చెప్పండి. నాన్న సెల్ఫ్ కన్స్ట్రక్షన్ అంటే what do you mean by self construction? You are constructing on your own, right? So in case of self construction, what cost should be capitalized, nana? Whatever material, labor, brick, sand, cement, మొత్తం ఏం చేయాలి? క్యాపిటలైజ్ చేయాలి. You remember this special points. What? Internal profit should not be రికార్డ్. అంటే మన ఓన్ మెటీరియల్ వాడుకున్నాం, మన ఓన్ శాండ్, మన ఓన్ బ్రిక్సే వాడుకున్నాం, అది ఏం చేయొద్దు? కాస్ట్ కి రికార్డ్ చేసుకోవాలి. షుడ్ నాట్ రికార్డెడ్ అట్ సెల్లింగ్ ప్రైస్ కి రికార్డ్ చేయొద్దు. ఓకేనా? అబ్నార్మల్ వేస్టేజ్ ఉంటే ఏం చేయాలన్నా? చార్జ్ టు
P&L. You should not be added to cost of PP. Borrowing cost, ఈ కన్స్ట్రక్షన్ క్వాలిఫైయింగ్ అసెట్ అయితే ఏం చేస్తారు, యాడ్ చేస్తారు ఇంట్రెస్ట్, అదర్వైజ్ యూ చార్జ్ టు P&L. ఓకేనా. సో హియర్ ఇట్ ఈస్ మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్ అన్నీ యాడ్ చేస్తాం. ఓకే. యా ఇవన్నీ మనకి చెప్పనా. కన్సాలిడేటెడ్ ప్రైస్ అంటే ఏంటమ్మా, మల్టిపుల్ అసెట్స్ని యూ అక్వైర్డ్ వాట్, ఏ ప్రైస్కి అక్వైర్ చేసావు, సింగిల్ ప్రైస్కి అక్వైర్ చేసావు, దట్ ఈస్ కాల్డ్ కన్సాలిడేటెడ్ ప్రైస్. మరి కన్సాలిడేటెడ్ ప్రైస్ పర్చేజ్ చేసినప్పుడు ఏం చేయాలి, యా ఆ కాస్ట్ని వి షుడ్ బి అలొకేటెడ్ టు వాట్, ఈచ్ ఇండివిజువల్ అసెట్స్కి అలొకేట్ చేయాలి ఇన్ ప్రపోర్షన్ టు ఫేర్ వాల్యూ బేసిస్. సి ఇయర్ సి ఒకే అసెట్ స్లమ్ సేల్ అంటారు కదా మీరు, కాస్ట్ ఐ మీన్ క్యాపిటల్ గెయిన్ లో యూ స్టడీడ్ సంథింగ్ కాల్డ్ స్లమ్ సేల్, రైట్. అంటే మల్టిపుల్ అసెట్స్ ని బై ఫర్ ఏ సింగిల్ కన్సిడరేషన్. ఎంత, 30 lakhs. ఈ 30 lakhs ఏం చేయాలి, ఈ షుడ్ బి అలొకేటెడ్ టు వాట్, బిల్డింగ్ కి, మిషనరీకి, ఫర్నిచర్ కి, ఎక్విప్మెంట్ కి. ఏ రేషియోలో, ఇన్ ప్రపోర్షన్ టు ఫేర్ వాల్యూ. వాట్ ఈస్ ద ఫేర్ వాల్యూ, 15:10:10:5. 30 lakhs అలొకేట్ చేయను. 30 lakhs into 15 divided by 40, 11,25,000, 7,50,000, 7,50,000, 3,75,000. ఎంట్రీ బిల్డింగ్ అకౌంట్ డేటా, మిషనరీ అకౌంట్ డేటా, ఫర్నిచర్ అకౌంట్ డేటా, ఎక్విప్మెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా. అది తెలిపిన డిఫర్డ్ క్రెడిట్ పీరియడ్ అంటే ఏంటన్నా, బిహైండ్ వాట్ పేమెంట్ నార్మల్ క్రెడిట్ పీరియడ్. అంటే యూ పేడ్ వాట్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్, రైట్. ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేసామో పేమెంట్ని, వి సపోజ్ టు పే వాట్ ఎక్స్ట్రా కన్సిడరేషన్, రైట్. వాట్ ఈస్ దట్ ఎక్స్ట్రా కన్సిడరేషన్, ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు కాస్ట్ ఆఫ్ పీపీకి యాడ్ చేస్తాం. అసెట్ క్వాలిఫైయింగ్ అసెట్ అయితే కాస్ట్ ఆఫ్ పీపీకి యాడ్ చేస్తాం. అసెట్ నాన్ క్వాలిఫైయింగ్ అసెట్ అయితే సపోజ్ టు చార్జ్ టు P&L. ఓకేనా. ఎస్. సబ్సీక్వెంట్ ఎక్స్పెండిచర్ చెప్పనా. సబ్సీక్వెంట్ ఎక్స్పెండిచర్, ఇఫ్ దట్ సబ్సీక్వెంట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ వాట్ అమ్మా, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఇంక్రీజ్ చేస్తుంది అనుకోండి, సబ్సీక్వెంట్ ఎక్స్పెండిచర్ ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ పీపీకి యాడ్ చేసుకోవాలి. సబ్సీక్వెంట్ ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ ఇంక్రీజ్ ఎనీ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్, ఏం చేయాలి, వీ షుడ్ బి చార్జ్ టు P&L అకౌంట్, రైట్. కాంపోనెంట్ అకౌంటింగ్ చెప్పండమ్మా. ఎస్. కాంపోనెంట్ అకౌంటింగ్ అంటే ఏంటమ్మా, సింగిల్ మిషన్స్ కంటైన్ వాట్, మల్టిపుల్ కాంపోనెంట్స్, రైట్. ఈచ్ కాంపోనెంట్ ఏం చేయాలి, సపరేట్గా రికగ్నైజ్ చేయాలి, సపరేట్గా డెప్రిషియేట్ చేయాలి. ఓకేనా. ఏదైనా రీప్లేస్ చేసినప్పుడు ఏం చేయాలి, ఓల్డ్ కాంపోనెంట్ని డీరికగ్నైజ్ చేయాలి, న్యూ కాంపోనెంట్ని రికగ్నైజ్ చేయాలి. దీని మీద ఈసారి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అమ్మా, స్టడీ మెటీరియల్లో పెద్ద కేస్ క్వశ్చన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది, కార్ అలాంగ్ విత్ ఇంజన్ ఉంది, టోటల్ 20 lakhs ఉంది, ఇంజన్ 5 lakhs ఉంది. ఓకేనా. ఇక్కడ చూడనా, ఇప్పుడు కార్ని సపరేట్గా డెప్రిషియేట్ చేయాలి, ఇంజన్ని సపరేట్గా డెప్రిషియేట్ చేయాలి. ఇంజన్ని రీప్లేస్ చేసామనుకోండి, ఓల్డ్ ఇంజన్ వాల్యూ ఉంటుంది కదా కార్లో, ఏం చేయాలి, అది ఓల్డ్ ఇంజన్ డీరికగ్నైజ్ చేయాలి, న్యూ ఇంజన్ కాస్ట్ని ఏం చేయాలి, రికగ్నైజ్ చేయాలి, క్యాపిటలైజ్ చేయాలి. అది ప్రొసీజర్. సార్ ఓల్డ్ ఇంజన్ ప్రైస్ ఇవ్వకపోతే మనకి ఏమి ఇస్తాడు, న్యూ ఇంజన్ ప్రైస్ ఇస్తాడు, డిస్కౌంట్ రేట్ ఇస్తాడు. అంటే అర్థం ఏంటి, ఈ పర్టికులర్ న్యూ ఇంజన్ ఫ్యూచర్ వాల్యూ తీసుకోండి, దాన్ని ఎక్కడ కన్వర్ట్ చేయండి, ప్రజెంట్ వాల్యూ కన్వర్ట్ చేయండి, అప్పుడు మనకి ఓల్డ్ ఇంజన్ ప్రైస్ వస్తుంది. దాన్ని ఏం చేయాలి, మీరు డెప్రిషియేట్ చేయాలి, అప్పుడు నీకు క్యారింగ్ అమౌంట్ వస్తుంది, దాన్ని మైనస్ చేయాలి, దీన్ని యాడ్ బ్యాక్ చేసుకోవాలి. మీరు చేశారు ఈ సమ్? గుడ్. మీరు లాస్ట్ బెంచెస్ బాబు, నువ్వు చేస్తావా సమ్ము? మరి ఎలా రా మరి? ఓకే. యా. నెక్స్ట్ అమ్మా, ఓవరాల్ అంటే ఏంటమ్మా, రిపేర్స్ కాస్టే కదా. మేజర్ రిపేర్ అయితే ఏం చేయాలి, క్యాపిటలైజ్ చేయాలి. మైనర్ రిపేర్ అయితే వి సపోజ్ టు చార్జ్ టు P&L. ఓకే. వి హావ్ సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఉంది.